महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ఈ వారం మనం ఒకసారి గ్రహాల యొక్క పొజిషన్ చూస్తే కనుక మేషరాశిలో గురు భగవానుడు, కన్యరాశిలో కేతువు, ధనస్సులో కుజ శుక్ర బుధులు, అలాగే మకరంలో రవి, కుంభంలో శని, మీనంలో రాహువు. చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక ఈ వారం వృషభం, మిథునం, కర్కాటకం ఈ యొక్క రాశుల మీదుగా ఉంది. సో మేజర్ ట్రాన్సిట్ చేంజ్ చూస్తే కనుక ఇక్కడ శుక్ర భగవానుడు ధనుసు రాశిలోకి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వారం తెలుసుకుందాం. సో టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ, మనం దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని మన ధర్మానికి, మన సంప్రదాయాలకి సంబంధించి అనుసరించాల్సిన పద్ధతులు, విధానాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నిటినో ప్రతి ఆదివారం 10ంటికి చేసుకుంటూ ఉన్నాం. దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని ఒక స్పెషల్ టాపిక్. సో అదే ఈ ఆదివారం, ఈ 21వ తారీఖు, 22వ తారీఖు జరగబోతున్న రాములి వారి ప్రాణప్రతిష్ఠ. అంటే అది చిన్న విషయం కాదు. ప్రాణప్రతిష్ఠ అంటే అది 11:30 తర్వాత నుంచి ఒక 85 సెకండ్లు ముందు వరకు శిల్పం. బట్ ఆ ప్రాణప్రతిష్ఠ అయ్యాక రాముడిగా మనం అది జన్మనెత్తడమే. సో అలాంటి ప్రాణప్రతిష్ఠకి సంబంధించిన ముహూర్తం 22వ తారీఖు ఎందుకు పెట్టారు, అసలు దానిలో ఆ ముహూర్తంలో ఉన్న విశిష్టత ఏంటి, దానిలో ఉన్న యోగాలు ఏంటి, ఆ శ్రీరాములు వారి జననానికి సంబంధించి పెట్టిన ముహూర్తానికి సంబంధించి తీసుకున్న ప్రత్యేకమైన పరిస్థితులు గురించి మనం డిస్కస్ చేద్దాం ఆ స్పెషల్ టాపిక్లో. తప్పకుండా 22వ తారీఖు దిస్ వీక్ స్పెషల్ టాపిక్లో మనం 10ంటికి ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే వీరికి షష్టమంలో కేతువు, నవమంలో శుక్రుడు, దశమంలో రవి, లాభంలో శని, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశికి. సో ఇక్కడ చూస్తే కనుక మంగళ బుధ 2 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఫైనాన్షియల్గా, ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని ఖర్చులు గతంతో పోలిస్తే ఇప్పుడు కొంతవరకు ఖర్చుల విషయంలో సానుకూలత ఏర్పడటం, ధనపరమైన విషయాల్లో కొంత ఫైనాన్షియల్ పరంగా కొంతవరకు వీళ్ళకి వెసులుబాటు అనేది మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. అంటే క్రితంతో పోల్చుకుంటే కొన్ని ఖర్చులు తగ్గటం, అదేవిధంగా శుక్రుని యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల తప్పకుండా ఫైనాన్షియల్ పరంగా కొంత పుంజుకోవటం కూడా ఇప్పుడు మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ రాశికి చూస్తే మంగళ బుధవారాల్లో 3వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ వారం ఎక్కువ మూమెంట్స్ అనేవి మేషరాశి వారికి ఉండబోతున్నాయి. అది షార్ట్ జర్నీస్ కావచ్చు, లాంగ్ జర్నీస్ కావచ్చు, కొన్ని దైవ కార్యాలకి సంబంధించి కావచ్చు, మీ ఎథిక్స్, మీ ధర్మానికి సంబంధించి, అండ్ మీరు మీ సంప్రదాయానికి సంబంధించిన విషయాల్లో చేయాల్సిన కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఇక్కడ ఎక్కువ పాల్గొనే ఆస్కారాలు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. అదేవిధంగా షార్ట్ జర్నీ ఆర్ లాంగ్ జర్నీస్ అనేవి ఇండికేటింగ్గా కనిపిస్తున్నాయి. రాశ్యాధిపతి అయిన కుజుడే భాగ్యస్థానం 9వ స్థానంలో ఉన్నారు. 3యాధిపతి బుధుడు 9వ స్థానంలో ఉన్నారు. సో కానీ ఇక్కడ లాంగ్ జర్నీస్లో మాత్రం కొంత కమ్యూనికేషన్ విషయంలో సరైన కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల ఫారెన్ ట్రావెల్లో కానీ, హైయర్ ఎడ్యుకేషన్లో కానీ, లాంగ్ జర్నీస్లో కానీ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల చికాకులు ఎదురయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ భాగ్యస్థానంలో కుజ, బుధ, శుక్రుల యొక్క యుతి కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ నాన్నగారి సపోర్ట్, ఫాదర్కి సపోర్ట్ సంబంధించి మనం చూస్తే కనుక సో ఇక్కడ
కుజ బుధ శుక్రుల యొక్క భాగ్యస్థాన సంచారం ఏదైతే ఉందో, సో డిఫరెన్సియేషన్ ఆఫ్ ఒపీనియన్స్, మీ నాన్నగారిది ఒక మాట మీదొక మాట ఉండే ఆస్కారాలు ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వారాంతంలో చూస్తే 25, 26, 27 గురు శుక్ర శనివారాల్లో ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. మేషరాశి వారికి తప్పకుండా ప్రొఫెషనల్ ఫ్రంట్లో కొంత సానుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. కానీ రవి యొక్క శత్రుస్థాన సంచారం ఏదైతే ఉందో, సో ఇక్కడ మీ బాసులతో కానీ ఇమ్మీడియట్ హెడ్లతో కానీ సో వాళ్ళతో మాత్రం కొంత వర్క్ విషయంలో రవి ఇక్కడ మకర రాశిలో ఉన్నారు. అంటే సాటర్న్ ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ డిసిప్లిన్. కాబట్టి డిసిప్లిన్కి సంబంధించిన విషయాల్లో మాత్రమే కొంతవరకు మీ పై అధికారులతో కొంత ఇక్కడ మీకు ఉద్యోగ స్థానానికి సంబంధించిన విషయాల్లో ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. బట్ దశమ స్థానంలో రవి యొక్క సంచారం ఇది చాలా ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితుల్లో మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ తీసుకొచ్చే ఆస్కారాలే ఉంటాయి. కానీ శత్రుక్షేత్రంలో రవి యొక్క సంచారం ఉండటం వల్ల మాత్రమే, కాకపోతే ఇక్కడ కొంతవరకు మీ పై అధికారులకి మీకు మధ్య మీరు చూపించే క్రియేటివిటీ, మీ టాలెంట్, మీ ఇంటెలిజెన్స్ని వాళ్ళు అర్థం చేసుకోవటంలో కానీ, లేకపోతే సో మీ ఇద్దరి మధ్య ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ విషయంలో కానీ మేషరాశి వారికి చిన్నపాటి ఇబ్బంది కనిపిస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ 25, 26, 27 గురు శుక్ర శనివారాల్లో కొంత ఎమోషన్కి గురయ్యే ఆస్కారాలు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. సో ఏదైనా ఈ రాశికి కుజ బుధుల యొక్క భాగ్యస్థాన సంచారం, రాస్యాధిపతి తృతీయాధిపతి ఇద్దరు కూడా నవమస్థాన సంచారంలో ఉండటం వల్ల మీరు మీ తోబుట్టువులు, మీరు మీ సిబ్లింగ్స్, మీరు మీ చిన్న చెల్లో తమ్ముడో ఎవరు ఉంటారు కదా, సో మీరు మీ తోబుట్టువులకి సంబంధించిన విషయం మీ నాన్నగారికి కొంతవరకు ఇక్కడ ఏంట్రా బాబు ఇద్దరు కలిసి నాకు తలకాయ నొప్పి తెప్పిస్తున్నారు అనే విధంగా కొన్ని సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి మేషరాశి వారికి సంబంధించి ముఖ్యంగా బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం చాలా మంచిది. రాశ్యాధిపతి కుజుడే భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం వల్ల ఇక్కడ కొంతవరకు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ వారం. ఎందుకంటే అటు శుక్రుడు కానీ ఇటు బుధుడు కానీ ఇద్దరు భాగ్యస్థానంలోనే ఉంటాం, మళ్ళీ కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉంటాం, చంద్రుడి దృష్టి భాగ్యస్థానం మీద ఉండటం వల్ల ఎక్కువ ఏంటంటే స్ట్రెయిన్, ఒక ప్రయాణం చేస్తే మనం అంత అలసిపోతాం, అంత అలసట అనేది మీరు చేసే వృత్తిలోను పనిలోనూ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి నుంచి మీరు కొంచెం ప్రెషర్ తగ్గించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఈ వారం కనిపిస్తూ ఉంది. సో డియర్ టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ, మనం దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని మన ధర్మానికి మన సంప్రదాయాలకి సంబంధించి అనుసరించాల్సిన పద్ధతులు విధానాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నిటినో ప్రతి ఆదివారం 10ంటికి చేసుకుంటూ ఉన్నాం. దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని ఒక స్పెషల్ టాపిక్. సో అదే ఈ ఆదివారం ఈ 21వ తారీఖు 22వ తారీఖు జరగబోతున్న రాములి వారి ప్రాణప్రతిష్ఠ. అంటే అది చిన్న విషయం కాదు. ప్రాణప్రతిష్ఠ అంటే అది 11:30 తర్వాత నుంచి ఒక 85 సెకండ్లు ముందు వరకు శిల్పం. బట్ ఆ ప్రాణప్రతిష్ఠ అయ్యాక రాముడిగా మనం అది జన్మనెత్తడమే. సో అలాంటి ప్రాణప్రతిష్ఠకి సంబంధించిన ముహూర్తం 22వ తారీఖు ఎందుకు పెట్టారు, అసలు దానిలో ఆ ముహూర్తంలో ఉన్న విశిష్టత ఏంటి, దానిలో ఉన్న యోగాలు ఏంటి, ఆ శ్రీరాములు వారి జననానికి సంబంధించి పెట్టిన ముహూర్తానికి సంబంధించి తీసుకున్న ప్రత్యేకమైన పరిస్థితులు గురించి మనం డిస్కస్ చేద్దాం ఆ స్పెషల్ టాపిక్లో. తప్పకుండా 22వ తారీఖు దిస్ వీక్ స్పెషల్ టాపిక్లో మనం 10ంటికి ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ గురు శుక్ర శని 5 రోజులు కూడా వృషభ రాశి వారికి ఇక్కడ
అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వారికి మనం చూసినప్పుడు రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం అంటాం. ఆ రాశి అధిపతి ఇక్కడ అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. అలాగే బుధుడు అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. సో ఈ రాశికి సో మచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్, సడన్ చేంజెస్ అనేవి ఇండికేట్ చేస్తూ ఉంది ఈ వారం ఎక్కువగా. సో కాబట్టి బీ ప్రిపేర్. సో ఇది ఇలాగే జరగాలి అని మీరు ఒక టైం టు టైం మీరు ఒక ఇమాజినేషన్ పెట్టుకుని, ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అలా ముందుకు వెళ్తే అలా జరగకపోతే ఏంటి అనేది కూడా మీరు ఫిక్స్ అయ్యి ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. నేను రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నారు, ద్వితీయ పంచమాధిపతి అష్టమంలో ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, వృషభ రాశి వారికి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక విషయం. అలాగే సప్తమాధిపతి కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. సో వ్యాపారం పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, సంతాన పరంగా కానీ, ధనపరంగా కానీ ఎక్కువ వృషభ రాశి వారికి ఎప్పుడైతే ఇప్పుడు వృషభం మీదుగా మిథునం మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉందో, బుధ శుక్రులు ఇద్దరు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంతవరకు కూడా ఈ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి సో ఎక్కువ ఈ వారం అనేది మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సో కొంత బీ ప్రిపేర్డ్గా మెయిన్గా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన విషయాల్లోనూ, సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ, ధనపరమైన విషయాల్లోనూ సో కొంత కేర్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. అలాగే ఈ వృషభ రాశి వారికి అష్టమ స్థానంలో బుధ శుక్రుల యొక్క యుతి ఉంది. ఇక్కడ అష్టమ స్థానంలో న్యాచురల్గా బుధుడు కానీ శుక్రుడు కానీ తప్పకుండా వాళ్ళు సమ్ బెనిఫిక్ రిజల్ట్స్ ఇస్తారు. కాబట్టి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు కావచ్చు, అలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్కి సంబంధించినవి కావచ్చు, ఇంకా పార్ట్నర్ వెల్త్, మీ పార్ట్నర్ వెల్త్కి సంబంధించి కావచ్చు, ఇన్లాస్కి సంబంధించిన వెల్త్ కావచ్చు, ఇది మీకు ఈ టైంలో హెల్ప్ఫుల్గా కొంతవరకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది కొంత ఎవరికైతే ఇంకో వేస్లో కూడా అదర్ సోర్సెస్గా మీరు మనీ సంపాదించే వాళ్ళు ఉంటారో వాళ్ళకి వృషభ రాశి వారికి ఈ టైంలో కొంత అనుకూలమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే వారాంతంలో గురు శుక్ర శనివారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే నవమ స్థానంలో రవి యొక్క సంచారం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. సో తృతీయ స్థానం పరాక్రమ స్థానమైన ఈ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మీకు ఎదురయ్యే కష్టాలని మీరు అధిగమించేటట్టుగా మీ మైండ్ని మీరు ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం మొదలైంది. ఇక్కడ భాగ్యస్థానంలో 9th హౌస్లో రవి యొక్క సంచారం మొదలైంది. సో కాబట్టి సమ్ డిఫికల్టీస్ అది ఫ్యామిలీ త్రూ రావచ్చు, లేకపోతే కొంత స్ట్రెస్, కొంత స్ట్రెయిన్ అనేది కొంత ఈ సమయంలో రవి లాంటి ఒక ప్లానెట్ భాగ్యస్థానంలో సంచరించడం వల్ల లక్ అండ్ ఫార్చ్యూన్, అదృష్టం ఈ సమయంలో మనకి తక్కువగా ఉందరా అనిపిస్తుంది. సో లక్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల మీరు ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, బిజినెస్ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో అయినా ఎక్కువగా మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది కుజ బుధ శుక్రుల యొక్క అష్టమ స్థాన స్థితి మనకి చెప్తూ ఉంది. కాబట్టి మేజర్గా మంగళ బుధ 23, 24 మంగళ బుధ ఈ 2 రోజుల్లో కూడా ఖర్చులు అనేవి కొంచెం సడన్ ఎక్స్పెన్సెస్ అనేవి, లేకపోతే ఆరోగ్యపరమైనకి సంబంధించినవి కానీ, ఫ్యామిలీ పరమైన విషయాల్లో కానీ, ఇప్పుడు మనం చెప్పుకున్న వీటి విషయాల్లో కానీ మంగళ బుధవారాలు ఈ చేంజెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మిడ్ ఆఫ్ ద వీక్. కాబట్టి వృషభ రాశి వారు ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకుని ముందుకు వెళ్ళాల్సిందిగా సో మనం గమనించాలి. అయితే దీనిలో అష్టమ కుజదోషం, కుజుడి యొక్క అష్టమ కుజదోషం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మజిల్, బ్లడ్ ఇన్ఫెక్షన్, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్, సో ర్యాష్ డ్రైవింగ్, ఆవేశపూరితమైన నిర్ణయాలు, అష్టమంలో కుజుడి యొక్క సంచారం ఉండటం వల్ల ఇక్కడ లైఫ్ పార్ట్నర్తో, మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే మేజర్గా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తోనే అనవసరంగా చీటికి మాటికి చిన్న చిన్న డామినేటింగ్ ఇష్యూస్ వచ్చి ఇద్దరి మధ్య క్లాషెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి భార్యాభర్తల మధ్య నీకు నాకు ఎందుకు ఈగో ఫీలింగ్ వదిలేద్దాం అనుకునే విధంగా ఉంటే ఏ క్వశ్చన్ కూడా ఏ ఇబ్బంది రాదు. సో కాబట్టి వృషభ రాశి వారికి అష్టమ కుజు దోషం మెయిన్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే సప్తమ వ్యయాధిపతిగా కుజుడు ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నారో, సో ఇండికేటింగ్ సమ్ హెల్త్ ఇష్యూస్ టు యువర్ లైఫ్ పార్ట్నర్,
ఆర్ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో సడన్ చేంజెస్ ఇక్కడ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధరణీ గర్భ సంభూత కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. సో అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో డియర్ టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ, మనం దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని మన ధర్మానికి, మన సంప్రదాయాలకి సంబంధించి అనుసరించాల్సిన పద్ధతులు, విధానాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నిటినో ప్రతి ఆదివారం 10ంటికి చేసుకుంటూ ఉన్నాం. దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని ఒక స్పెషల్ టాపిక్. సో అదే ఈ ఆదివారం, ఈ 21వ తారీఖు, 22వ తారీఖు జరగబోతున్న రాములి వారి ప్రాణప్రతిష్ఠ. అంటే అది చిన్న విషయం కాదు. ప్రాణప్రతిష్ఠ అంటే అది 11:30 తర్వాత నుంచి ఒక 85 సెకండ్లు ముందు వరకు శిల్పం. బట్ ఆ ప్రాణప్రతిష్ఠ అయ్యాక రాముడిగా మనం అది జన్మనెత్తడమే. సో అలాంటి ప్రాణప్రతిష్ఠకి సంబంధించిన ముహూర్తం 22వ తారీఖు ఎందుకు పెట్టారు, అసలు దానిలో ఆ ముహూర్తంలో ఉన్న విశిష్టత ఏంటి, దానిలో ఉన్న యోగాలు ఏంటి, ఆ శ్రీరాములు వారి జననానికి సంబంధించి పెట్టిన ముహూర్తానికి సంబంధించి తీసుకున్న ప్రత్యేకమైన పరిస్థితులు గురించి మనం డిస్కస్ చేద్దాం ఆ స్పెషల్ టాపిక్లో. తప్పకుండా 22వ తారీఖు దిస్ వీక్ స్పెషల్ టాపిక్లో మనం 10ంటికి ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. మిథున రాశి చూద్దాం. మిథున రాశి వారికి చూస్తే దశమంలో రాహువు, లాభంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ రాశి వారికి మంగళబుధ 2 రోజులు అనుకూలంగా ఉంది. ఈ మిథున రాశి వారికి మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ రాశికి వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. సో కాబట్టి వారం ప్రారంభం కొంతవరకు కొన్ని మైండ్లో కొన్ని టెన్స్ ఫీలింగ్కి సంబంధించిన ఆలోచనలు ఏవైతే ఉంటాయో, సో ఇక్కడ ప్రజెంట్ వీళ్ళకి ఇది హెక్టిక్గా కొంచెం టెన్స్ ఫీలింగ్ కలిగించే ఆస్కారాలు ఉంటాయి. ఏది మెయిన్ ఏంటంటే సప్తమ స్థానం ఇంపాక్ట్ అయ్యి ఉంది వీళ్ళకి. అష్టమంలో రవి ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ క్లోజ్ రిలేషన్స్తో కావచ్చు, దగ్గర వాళ్ళతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, సఖ్యత అనేది లోపించే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. ఏంటిది ఈ గొడవ అంతా నాకు అనుకునేది, ఇది ఎండ్ ఆఫ్ ద ఈ సైకిల్లో రాశిలోకి వచ్చే సైకిల్లో వ్యయ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. కాబట్టి ఈ టెన్స్ అనేది మాత్రం మైండ్లో కొట్టుకుంటూ ఉంటుంది అలాగా. సో వారం ప్రారంభం. సో కాబట్టి ఇక్కడ వ్యయాధిపతి అయిన ఆ యొక్క శుక్రుడు కూడా వచ్చి సప్తమ స్థానంలో ఉన్నారు. సో ఏదైనా మిథున రాశి వారికి అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సప్తమ స్థానం ఇంపాక్ట్ అయ్యి ఉంది. ఎందుకంటే సప్తమంలోనే శుక్రుడు కావచ్చు, వ్యయ స్థానాధిపతి శుక్రుడు కావచ్చు, రాశ్యాధిపతి బుధుడు కావచ్చు, అలాగే ఈ రాశికి షష్టాధిపతి కుజుడు కావచ్చు. కుజ బుధ శుక్రుల యొక్క సంచారం అయితే న్యాచురల్ ట్రాన్సిట్లో కుజుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ. సో కుజుడి ఆల్మోస్ట్ ఆల్ యోగించాడు జనరల్గానే. సో బుధుడికి పెద్ద ఉపయోగం ఉండదు, శుక్రుడు ఉన్నట్టుగానే ఉంటుంది అక్కడ. అటు కుజ బుధ శుక్రుల యొక్క యుతి సప్తమ స్థానంలో పెద్ద అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వని కారణంగా వ్యాపారం మీద మోర్ ఫోకస్డ్గా ఉండాలి. బిజినెస్ పీపుల్ ఎవరు అయితే ఉంటారో ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మీ కస్టమర్లతో కావచ్చు, మీ పార్ట్నర్తో కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మాత్రం అంటే తగిలే వాళ్ళు అంతా కూడా అరే మనం కొనేది లేదు, పెట్టేది లేదు, ఎందుకు బాబు బురదంటావు పో అనేటట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది వ్యాపారానికనే కాదు, ఇన్కేస్ ఇది ఆఫీస్లో కూడా నేను లీవ్ పెడదాం అనుకుంటున్నారా బాబు 2 రోజులు నా షిఫ్ట్లోకి నువ్వు రా అన్నావు అనుకో, ఆడేదో చెప్పి చూసి చెప్తా, అది చెప్తా, ఇది చెప్తా, ఇది చెప్తాడు, వచ్చే రకం అయితే కాదు. ఎందుకంటే సప్తమ స్థానంలో అనుకూల గ్రహాలు లేవు మనకి ఇక్కడ. సో దీనివల్ల ఏమవుద్ది, ఆడి చివరికి ఏంటి మరి ఏం ఆలోచించావు, రేపు వస్తున్నావు కదా అంటే నాకు కుదరదు అంటాడు. ఏమో ఇది అప్పుడే చెప్పచ్చు కదా, సోదిగడి పెద్ద ఏదో వస్తా అన్నట్టు బిల్డప్ అక్కడ. అంటే ఇక్కడే మెయిన్గా మీ అదర్స్, మీ ఎదుటి వాళ్ళతో, అది కొలీగ్స్తో కావచ్చు, మీ రోజు బాతాకాని కొట్టే మీ ఫ్రెండ్తో కావచ్చు, ఎవరితో అయినా సరే ఇక్కడ కొంతవరకు మీరు
మీరు ఎవరిని అప్రోచ్ అయినా వాళ్ళ నుంచి మీకు అనుకూలత తక్కువగా ఉంది. కాబట్టి లౌక్యంగా ఉంటూ బిజినెస్ నడిపేవాళ్ళు చక్కగా లౌక్యంగా బిజినెస్ నడపాల్సిన సమయం. ఎందుకంటే ఈ ఇలాగే అంటే ఈ ట్రాన్సిట్ ఇలా ఒక వారం 2 వారాలు ఉందనుకో, మనం అలాగే తెలియకుండా అలాగే ఉంటే 2 వారాలు బిజినెస్ గతం కంటే కొంచెం డల్ అవుద్ది కదా. సో అందుకని మెయిన్గా ఓహో ఇలా ఉండబోతుంది, సో మనకు కోఆపరేట్ చేసే వాళ్ళు తగ్గబోతున్నారు, సో కాబట్టి వీళ్ళందరినీ మనం ఎలాగ ట్యూన్ చేయాలి అనేది తెలుసుకోవడం కోసమే మనకి ఈ వెపన్, ఈ ఆస్ట్రాలజీ అనేది మన చేతిలో ఉంది. సప్తమ స్థానంలో కుజ బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల మెయిన్ 10th ఫ్రమ్ ద 10th కూడా 7th. సో కాబట్టి ఉద్యోగం బాగుండాలన్నా కూడా, ప్రొఫెషన్ బాగుండాలనుకున్నా 7th హౌస్ కూడా బాగుండాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు బాగుంటేనే కదా మనకు అక్కడ చేయాలనిపించేది. సో ఇక్కడ మేజర్గా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, కాంట్రాక్ట్ విషయంలో అయినా, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో అయినా, ఇక్కడ అదర్స్కి సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత తక్కువ ఉంది. ఇది మేజర్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో సప్తమ స్థానం ఏదో ఉంది, అష్టమంలో రవి ఆల్రెడీ అష్టమ స్థానంలోకి వెళ్ళి ఉన్నారు. అష్టమ రవి దోషం కూడా ఉంది యాక్చువల్గా. కాబట్టి ఆరోగ్యం, హెల్త్ పాయింట్ ఆఫ్ ఇదొకటి కాదు, మళ్ళీ ఆరోగ్యానికి సంబంధించి సంపూర్ణ ఆరోగ్యకారకుడు, అలాగే ఉద్యోగకారకుడు కూడా రవి. అలాంటి రవి అష్టమ స్థానంలోకి వెళ్ళడం, పైగా తృతీయాధిపతి ఇక్కడ. కాబట్టి షార్ట్ జర్నీస్ వల్ల అయినా మీది అంత షార్ట్ జర్నీస్లో కూడా ఉపయోగాలు తక్కువగా ఉంటాయి. సో మిథున రాశి వారికి మేజర్గా ఏంటంటే కుజ బుధ శుక్రుల యొక్క సప్తమ స్థాన స్థితి సంచారం అనుకూలత లేదు. కాబట్టి మీ ఎదుటి వాళ్ళ అనుకూలత చాలా తక్కువ ఉంది మిథున రాశికి. ఇక్కడ శ్రీకృష్ణుని ఆరాధన ఎంత చేసుకుంటే జనాల్ని మనం అంతగా మన ఎదుటి వాళ్ళతో మనం అంత సఖ్యతగా ఉండగలుగుతాం. సో అందరినీ హాయ్ 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 అని పలుకరించుకుంటూ వెళ్ళామనుకోండి, ఎవరితో గొడవలేదురా బాబు అనుకుంటాడు. వీడితో మాట్లాడేదేంటి, ఆడితో మాట్లాడేదేంటి, మొన్నటి నా షిఫ్ట్కి వస్తాను నాకు కొట్టాడు, ఆడితో మాట్లాడేదేంటి, ఇలా కూర్చున్నాం అనుకోండి. సో అటు ఎవరితో కూడా మనకి మేజర్గా ర్యాపో అనేది మెయింటైన్ అవ్వకపోవడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అంతా. సో రాశ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు, అక్కడ కుజుడు ఉన్నాడు మళ్ళీ. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ని మిథున రాశి వారు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా శ్రీకృష్ణుని ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. సో డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ, మనం దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని మన ధర్మానికి, మన సంప్రదాయాలకి సంబంధించి అనుసరించాల్సిన పద్ధతులు, విధానాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నిటినో ప్రతి ఆదివారం 10ంటికి చేసుకుంటూ ఉన్నాం. దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని ఒక స్పెషల్ టాపిక్. సో అదే ఈ ఆదివారం, ఈ 21వ తారీఖు, 22వ తారీఖు జరగబోతున్న రాములి వారి ప్రాణప్రతిష్ఠ. అంటే అది చిన్న విషయం కాదు. ప్రాణప్రతిష్ఠ అంటే అది 11:30 తర్వాత నుంచి ఒక 85 సెకండ్లు ముందు వరకు శిల్పం. బట్ ఆ ప్రాణప్రతిష్ఠ అయ్యాక రాముడిగా మనం అది జన్మనెత్తడమే. సో అలాంటి ప్రాణప్రతిష్ఠకి సంబంధించిన ముహూర్తం 22వ తారీఖు ఎందుకు పెట్టారు, అసలు దానిలో ఆ ముహూర్తంలో ఉన్న విశిష్టత ఏంటి, దానిలో ఉన్న యోగాలు ఏంటి, ఆ శ్రీరాములు వారి జననానికి సంబంధించి పెట్టిన ముహూర్తానికి సంబంధించి తీసుకున్న ప్రత్యేకమైన పరిస్థితులు గురించి మనం డిస్కస్ చేద్దాం ఆ స్పెషల్ టాపిక్లో. తప్పకుండా 22వ తారీఖు దిస్ వీక్ స్పెషల్ టాపిక్లో మనం 10ంటికి ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఉంది. ఇక్కడ 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో ఇక్కడ ఈ రాశి వారికి ఆది, సోమ, గురు, శుక్ర, శని ఈ 5 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. అదే కర్కాటక రాశి వారికి మెయిన్గా మనం చూస్తే కనుక శుక్రుడి షష్టమ స్థాన సంచారం మాత్రమే వీరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏదైతే శుక్ర భగవానుడు ఈ కర్కాటక రాశికి చతుర్థ లాభాధిపతిగా షష్టమ స్థానంలో ఉన్నారు. ఈ వాహనాల డ్రైవింగ్ విషయంలోనూ, వెహికల్ కంఫర్ట్ విషయంలోనూ, గృహ సౌఖ్యానికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ఈ లాభాధిపతి కొంచెం షష్టమ స్థానంలో ఉండటం వల్ల మీకు రావాల్సిన ప్రాఫిట్స్, మీకు రావాల్సిన రికగ్నిషను దీని గురించి ఒక పెద్ద ఫైటింగ్లా ఉంటుంది. అదేవిధంగా మంగళ బుధవారాల్లో మనం చూస్తే మేజర్గా ఈ రాశికి
చంద్రుని యొక్క వ్యయస్థాన సంచారం జరుగుతుంది ఇక్కడ. సో డైరెక్ట్గా కుజ బుధ శుక్రులు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. సో కొన్ని తలకాయ నొప్పుల్ని, ఇంట్లో ఉన్న సమస్యల్ని, వీటిని మీరు తీర్చుకోవటం కోసం మంగళ బుధవారాల్లో కొంచెం ఈ వారం కొంచెం మీ డైలీ రొటీన్లో మీకు ఎదురవుతున్న సమస్యలు, ఇంట్లో ఏదైనా పాడైపోయింది, సో ఇది మారితే కానీ పనవతరా బాబు, ముందు దీన్ని మార్చి పాడేసి మనం ఏదైనా కొందాం. సో ఇలాగ మీ ట్రబుల్ షూటింగ్స్కి, మీకు ట్రబులిజాన్ని క్రియేట్ చేసేవి ఏవైతే ఉంటాయో వాటిని డిస్పోజ్ చేయడానికి గాను ఇక్కడ కొన్ని ఖర్చులు అనేవి ఈ వారం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుజ బుధ శుక్రుల యొక్క యుతి అనేది ఇక్కడ షష్టమ స్థానంలో కర్కాటక రాశి వారికి జరుగుతుంది. చంద్రుడు వెళ్ళే శుక్రుడు బుధుడు ఇల్లు కూడా వాళ్ళు కూడా షష్టమంలో ఉన్నారు. సో ప్రతిదీ కూడా ఏంటంటే ఒక డిఫికల్టీని మీరు ఓవర్కమ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే షష్టమ స్థానం మనిషి ఏదైతే వద్దనుకుంటాడో, 6th హౌస్ హడ్డిల్స్, అవరోధాలు, ఆటంకాలు. సో ఇక్కడ ఆ ఉన్న గ్రహాలన్నీ అక్కడ ఉన్నాయి. మరి ఇక్కడ పంచమ దశమాధిపతి కూడా ఈ రాశికి షష్టమ స్థానంలో ఉన్నాడు. ఉద్యోగాధిపతి అలాగే శుక్రుడు అలాగే బుధుడు షష్టమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా కాకపోతే షష్టమ స్థానంలో కుజుడు యోగిస్తాడు. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. సో ఎప్పుడైతే ఈ ఫైటర్ ప్లానెట్ కుజుడు షష్టమ స్థానంలో ఉంటాడో మీకు ఎదురయ్యే సమస్యల్ని మంచి ఫైటింగ్ నేచర్తో ఎదుర్కోగలుగుతారు. సో అది ఆరోగ్య సమస్య కావచ్చు, రుణ ఒత్తిడి కావచ్చు, శత్రుపీడైనా కావచ్చు. సో ఎప్పుడైతే ఇక్కడ బుధుడు లాంటి గ్రహం కూడా షష్టమ స్థానంలో యోగిస్తుందో మీ బుద్ధి బలంతో, మీ శక్తియుక్తులతో కుజ బుధులు ఇద్దరు కూడా షష్టమ స్థానంలో ఉండడం వల్ల కోర్టు కేసులు, కాన్ఫ్లిక్ట్స్, వివాదపరమైన విషయాలు, ట్రబుల్స్కి సంబంధించిన విషయాల్లో తప్పకుండా మీరు చక్కగా ఓవర్కమ్ అవ్వగలుగుతారు ఈ సమయంలో. సో కాకపోతే ఏంటి, చంద్రుడు మంగళ బుధవారాలు వ్యయ స్థానం మీద నుంచి వెళ్తున్నారు కాబట్టి సో ఇది కొంచెం డబ్బులు ఖర్చు పెడితే కానీ అవ్వదో, లేకపోతే దీనికి కొంచెం శ్రమ చేస్తే కానీ అవ్వదు, కొంచెం కష్టంతో కానీ ఆ పని అవ్వదు అన్నట్టు ఉంటుంది మంగళ బుధవారాలు. సో ఇక రాశిలోకి చంద్రుని యొక్క సంచారం మనకి గురు శుక్ర శనివారాలు. సో కంపారిటివ్ కొంతవరకు మనం చూస్తే కనుక అమ్మాయ కొంచెం ప్రశాంతంగా మనం కూర్చున్నాను రా అని మీరు అనుకుంటారు. కానీ ఈ రాశికి అష్టమ శని అనేది మాత్రం కొంచెం వెంబడిస్తూ ఉంది. అలాగే రవి కూడా సప్తమ స్థానంలోకి ఎంట్రీ ఇచ్చారు ఆల్రెడీ. సో ఇక్కడ రవి ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి ఎంట్రీ ఇచ్చారో ఆల్రెడీ అష్టమ శని నడుస్తుంది. సో ఇక్కడ ఈ వారం మెయిన్గా ఏంటంటే అసలే మ్యారిటల్ లైఫ్లో అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం ఇప్పుడు అంత టైం కూడా ఉండట్లేదు అనుకున్న టైంలో రవి లాంటి గ్రహం సప్తమంలోకి రావటం. సో మీ బాస్ ఏదో చెప్తాడు. సో ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించిన ప్లానెట్ ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి వస్తుందో సో ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సిన వర్క్ మీ నెత్తి మీద ఒకటి ఉంటుంది. సో దానివల్ల ఇటు మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్ని కానీ ఇంట్లో వాళ్ళని కానీ ఎవరిని పట్టించుకునే టైం ఉండదు. ఆల్రెడీ అష్టమ శని, సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. సో దీనివల్ల ఇంకా గ్యాప్ పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో ఆ గ్యాప్ని కర్కాటక రాశి వాళ్ళు మీ లైఫ్ పార్ట్నర్తో, మీ స్పౌస్తో, మీ ఇంట్లోని కుటుంబ సభ్యులతో, మీ దగ్గర వాళ్ళతో రాకుండా చూసుకోవాలి. సో అలాగే తర్వాత బిజినెస్ ఎవరైతే నడుపుతుంటారో కర్కాటక రాశి వాళ్ళు ఈ టైంలో చాలా వరకు కూడా ఈగో ఇజానికి తావివ్వకుండా చాలా ప్లెజెంట్గా మీరు నడపాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అయితే రవి లాంటి ప్లానెట్ సప్తమంలో ఉండటం, అష్టమ శని నడుస్తుండటం వల్ల ఇంకొంచెం ఎక్కువగా అనవసరంగా బిజినెస్కి సంబంధించిన విషయాల్లో అంత హైలైటెడ్గా లేదు రిజల్ట్స్. అందుకని సో కర్కాటక రాశి వారికి మెయిన్ ఏంటంటే అష్టమ శని, షష్టమ శుక్రుడు. ఆల్రెడీ రవి సప్తమంలో ఉన్నారు. కళత్రకారకుడు శుక్రుడు షష్టమంలో ఉన్నాడు. సో ఈ సమయంలో మ్యారిటల్ లైఫ్లో చాలా వరకు కూడా మీకు మీ స్పౌస్కి సంబంధించిన విషయంలో మాత్రం అక్కడ అన్యోన్యత దాంపత్యం ఉంటారు కదా, అంత దీనికి సంబంధించిన విషయాల్లో చాలా స్ట్రగుల్స్ కనిపిస్తున్నాయి. సో కాబట్టి దాన్ని మీరు దగ్గర చేసుకోవడానికి ట్రై చేయాలి. శుక్రుడు షష్టమంలో ఉంటాం, సప్తమంలో కూడా రవి లాంటి ప్లానెట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంతవరకు వైట్ బ్లడ్ సెల్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఏమన్నా ఆరోగ్య సమస్యలు అనేవి, ఎందుకంటే షష్టమ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటాం, అష్టమంలో కూడా శని ఉంటాం, అష్టమ శని నడుస్తుంటాం. కాబట్టి 4 గ్రహాలు ఆరోగ్యానికి సంబంధించిన పాయింట్లోనే ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది.
సో కర్కాటక రాశి వారికి హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం నిత్యం పఠించటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, ఈ రెండూ చేయటం చాలా మంచిది. శుక్రవారం పూట చక్కగా మహాలక్ష్మీదేవికి మల్లెపూల మాలతో అలంకరించుకొని ఆమెను మీరు పూజించటం వల్ల, శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం వల్ల లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ, ఆర్థికపరమైన ఇబ్బందులు లాంటివి తగ్గుతాయి. సో డియర్ టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ, మనం దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని మన ధర్మానికి, మన సంప్రదాయాలకి సంబంధించి అనుసరించాల్సిన పద్ధతులు, విధానాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నిటినో ప్రతి ఆదివారం 10ంటికి చేసుకుంటూ ఉన్నాం. దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని ఒక స్పెషల్ టాపిక్. సో అదే ఈ ఆదివారం, ఈ 21వ తారీఖు, 22వ తారీఖు జరగబోతున్న రాములి వారి ప్రాణప్రతిష్ఠ. అంటే అది చిన్న విషయం కాదు. ప్రాణప్రతిష్ఠ అంటే అది 11:30 తర్వాత నుంచి ఒక 85 సెకండ్లు ముందు వరకు శిల్పం. బట్ ఆ ప్రాణప్రతిష్ఠ అయ్యాక రాముడిగా మనం అది జన్మనెత్తడమే. సో అలాంటి ప్రాణప్రతిష్ఠకి సంబంధించిన ముహూర్తం 22వ తారీఖు ఎందుకు పెట్టారు, అసలు దానిలో ఆ ముహూర్తంలో ఉన్న విశిష్టత ఏంటి, దానిలో ఉన్న యోగాలు ఏంటి, ఆ శ్రీరాములు వారి జననానికి సంబంధించి పెట్టిన ముహూర్తానికి సంబంధించి తీసుకున్న ప్రత్యేకమైన పరిస్థితులు గురించి మనం డిస్కస్ చేద్దాం ఆ స్పెషల్ టాపిక్లో. తప్పకుండా 22వ తారీఖు దిస్ వీక్ స్పెషల్ టాపిక్లో మనం 10ంటికి ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, భాగ్యంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఏదైతే సింహరాశి వారికి ఈ వారం 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ సింహరాశి వారికి అద్భుతంగా మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే చక్కగా పంచమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం. ఏదైతే కుజబుద్ధులు మొన్నటి వరకు ఉన్నారు, ఇప్పుడు పంచమ స్థానంలో శుక్రుడు కూడా ఉండటం వల్ల కొంతవరకు లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది మీ సంతానానికి సంబంధించి, మీ పిల్లల మీద మీకు పెరిగే ఆస్కారాలు ఉంటాయి. సో లైఫ్లో మనం అనుకున్నట్టు జరగకపోయినా కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది మనకు ముఖ్యం అనుకునే విధంగా సింహరాశి వారికి కొంత అనిపిస్తూ ఉంటుంది. ఈ రాశికి దశమాధిపతి అయిన ఆ యొక్క శుక్రుడే వచ్చి ఆయన పంచమస్థాన సంచారంలో చేస్తూ ఉన్నారు. ఆయన కూడా సింహరాశికి సంబంధించి. సో ఈ శుక్రుని యొక్క సంచారం పంచమ స్థానంలో ఉంది. అలాగే మంగళ, బుధవారాల్లో చూస్తే కనుక చంద్రుని యొక్క సంచారం ఇక్కడ వీరికి మళ్ళీ లాభస్థానంలో. అదేవిధంగా పంచమ స్థానంలో కుజ, బుధ, మళ్ళీ లాభాధిపతి బుధుడు, శుక్రుడు ముగ్గురు కలిసి ఉన్నారు. సో ఏదైనా సరే ఇక్కడ కుజ బుధుల యొక్క సంచారం కూడా నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఒక్కొక్కసారి మీరు అనుకున్న పని, ఇక్కడ మీ క్రియేటివిటీ, మీ నాలెడ్జ్, లేకపోతే మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నది, సో చాలా వరకు కూడా కుజబుద్ధుల యొక్క సంచారం పంచమ స్థానంలో ఉండటం వల్ల మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ ఒకటి అయ్యేది ఇంకోటిగానే ఉంటుంది. సో 23, 24 తారీఖుల్లో సంతానపరమైన విషయాల్లోనూ, లవ్ లైఫ్ పరమైన విషయాల్లోనూ, అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ కొంత ఇరిటేషన్ అనేది ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇది కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఎక్కువగా ఉండే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో ఏదైతే అక్కడ లాభాధిపతి అయిన బుధుడికి అది శత్రుక్షేత్రం అయింది, ధనుసు రాశి గురుడిల్లు అయింది, అక్కడ మళ్ళీ శత్రువుతో కుజుడితో కలిసి గ్రహయుద్ధం ఒకటి పడింది. సో కాబట్టి ఇక్కడ మేజర్గా ప్రాఫిట్స్ విషయంలోనూ, గెయిన్స్ విషయంలోనూ అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి మాత్రం ఈ వారం తక్కువగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అది కుజబుధుల యొక్క ఈ గ్రహయుద్ధం ఏదైతే పంచమ స్థానంలో ఉందో అది లవ్ లైఫ్ని, సంతానపరమైన విషయాలని, ఇన్వెస్ట్మెంట్స్ని ప్రభావితం చేసే ఆస్కారాలు మనకు ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ మోర్. అలాగే ఇప్పుడు ఈ సమయంలో మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో అట్లీస్ట్ శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొంతవరకు నయ్యం. సో అక్కడ శుక్ర భగవానుడు లేకపోతే కుజుడు బుధుడు ఇద్దరే ఉన్నట్టయితే పిల్లలు ఏంటి ఒకటి చెప్తాడు ఇంకోటి చేస్తాడు, అసలు వీళ్ళు ఎట్ట తయారయ్యారు అనే విధంగా ఒక ఇరిటేషన్ సంతానం మీద కూడా కలిగే ఆస్కారాలు కుజబుధుల వల్ల లేకపోలేదు. సో అలాగే మనం పెట్టుకుందా ఒకటి ఏంటిది, మనం ఏదో ఆలోచించి పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇట్ అయింది ఇది అనేటట్టు కూడా ఉంటుంది. సో కాబట్టి చాలా వరకు బ్యాలెన్స్డ్గా
వీటి విషయాల్లో ఉండాల్సిన అవసరం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక చంద్రుడిని వ్యయ స్థాన సంచారం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ చంద్రుడి వ్యయ స్థాన సంచారం, ఇక్కడ మళ్ళీ రవి కూడా, మీ రాశ్యాధిపతి రవి షష్టమ స్థానంలోకి వెళ్ళారు మేజర్గా. సో కాబట్టి ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంత కేర్ తీసుకోండి. కాలాత్రికమనం అంటే ఎక్కువ టైంకి మించి పనిచేయటం, వేళలు సరిగ్గా పాటించలేకపోవటం, వీటి వల్ల అక్కడ డైజెస్టివ్ ఇంటెస్టైనికల్కి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఇబ్బందుల వల్ల కొంతవరకు చిన్న సఫరింగ్స్ అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. చంద్రుడి వ్యయ స్థాన సంచారం, అలాగే షష్ఠ స్థానంలో రవి యొక్క సంచారం ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి సో సింహరాశి వారికి ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రాశికి మేజర్గా ద్వితీయాధిపతి కూడా, ద్వితీయ లాభాధిపతి రెండు కూడా బుధుడే అయ్యాడు. ఆల్రెడీ ద్వితీయంలో కేతు ఉన్నాడు, ద్వితీయాధిపతి పంచమంలో ఉన్నాడు. సో కాబట్టి ధనపరంగా, ఫైనాన్షియల్ పరంగా మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఫైనాన్షియల్గా మీరు ఖర్చు పెట్టే ఖర్చు కరెక్ట్ వేలో అవుతుందా లేదనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ధనస్థానంలో కేతు ఉన్నారు, ధనాధిపతి అక్కడ పంచమంలో శత్రుక్షేత్రంలో మళ్ళీ ఇంకో శత్రువుతో కలిసి ఉన్నారు. కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్ అనేది, మీరు చేసే ఖర్చు అనేది మీరు ఆలోచించి, సో అది కొంతవరకు ఉపకారంగా లేకుండా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం దీని గురించి చెప్పుకోవడం జరుగుతుంది. సో ఏదైనా పంచమ స్థానంలో కుజబుధుల యొక్క యుతి మాత్రం ఇది సంతానపరమైన విషయాలకు ఎక్కువగా ఇబ్బంది చూపిస్తుంది. కాబట్టి కుజ నవగ్రహ శాంతి మంత్రం ఒకటి, విష్ణు సహస్రనామ పారాయణం ఒకటి, ఈ రెండూ చేసుకోవటం వల్ల సింహరాశి వర్గంగా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ, మనం దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని మన ధర్మానికి, మన సంప్రదాయాలకి సంబంధించి అనుసరించాల్సిన పద్ధతులు, విధానాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నిటినో ప్రతి ఆదివారం 10ంటికి చేసుకుంటూ ఉన్నాం. దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని ఒక స్పెషల్ టాపిక్. సో అదే ఈ ఆదివారం, ఈ 21వ తారీఖు, 22వ తారీఖు జరగబోతున్న రాములి వారి ప్రాణప్రతిష్ఠ. అంటే అది చిన్న విషయం కాదు. ప్రాణప్రతిష్ఠ అంటే అది 11:30 తర్వాత నుంచి ఒక 85 సెకండ్లు ముందు వరకు శిల్పం. బట్ ఆ ప్రాణప్రతిష్ఠ అయ్యాక రాముడిగా మనం అది జన్మనెత్తడమే. సో అలాంటి ప్రాణప్రతిష్ఠకి సంబంధించిన ముహూర్తం 22వ తారీఖు ఎందుకు పెట్టారు, అసలు దానిలో ఆ ముహూర్తంలో ఉన్న విశిష్టత ఏంటి, దానిలో ఉన్న యోగాలు ఏంటి, ఆ శ్రీరాములు వారి జననానికి సంబంధించి పెట్టిన ముహూర్తానికి సంబంధించి తీసుకున్న ప్రత్యేకమైన పరిస్థితులు గురించి మనం డిస్కస్ చేద్దాం ఆ స్పెషల్ టాపిక్లో. తప్పకుండా 22వ తారీఖు దిస్ వీక్ స్పెషల్ టాపిక్లో మనం 10ంటికి ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి ఇక్కడ వీరికి చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో శని. సో 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా కన్యారాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలోనే కుజ, బుధ, శుక్రుల యొక్క యుతి జరుగుతుంది. చంద్రుడు నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం, నవమాధిపతి శుక్రుడు చతుర్థంలో ఉంటాం. అలాగే దశమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉంటాం, దశమాధిపతి బుధుడు చతుర్థంలో ఉంటాం. సో ఇక్కడ శుక్రబుధుల యొక్క యుతి అనేది అర్ధాష్టమంలో జరుగుతుంది యాక్చువల్గా. అయితే ఏంటంటే కొంతవరకు వీరికి డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో, దిగ్బలంలో శుక్రుడు, బుధుడు ఇద్దరు కూడా చతుర్థ స్థానంలో అనుకూలమైన సంచారాన్ని కలిగి ఉంటారు. కాబట్టి సో ఇక్కడ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లోనూ, సో అలాగే వాహనం, వెహికల్ కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లోనూ దశమాధిపతి అయిన బుధుడే చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఈ సమయంలో ఉద్యోగంలో ఉండే ఈ హెక్టిక్ వర్క్ కంటే హాయిగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అనుకునే విధంగా కొంత రిలాక్సేషన్ని, కొంత సుఖాన్ని, కొంత సౌఖ్యాన్ని మీరు కోరుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి.
సో ఇక్కడ నవమాధిపతి దశమాధిపతి ఇద్దరు కూడా చతుర్థ స్థాన సంచారంలో ఉన్నారు. శుక్రుడు బుధుడు ఇద్దరు చతుర్థ స్థానంలో యోగిస్తారు కాబట్టి గృహపరమైన విషయాల్లోనూ వాహనపరమైన విషయాల్లోనూ చాలా మీ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లోనూ చాలా వరకు ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అయితే కన్యారాశి వారికి అర్ధాష్టమ కుజదోషం మాత్రం ఉంది. ఈ రాశికి తృతీయ అష్టమాధిపతిగా ఆయన చతుర్థంలో కూర్చుని ఉన్నాడు. సో కాబట్టి కొంతవరకు బుధ శుక్రులు ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నప్పటికీ అక్కడ కుజుడు అర్ధాష్టమంలో మాత్రం కొంత అగ్రెసివ్నెస్ని, కొంత ఆవేశపూరితమైన ఎమోషన్ని క్రియేట్ చేస్తుంటాడు. సో వెహికల్ కరెక్ట్ టైంకి క్విక్ కొడితే స్టార్ట్ అవ్వకపోవడం, ఇంట్లో ఓ మూల నుంచి అరుపులు అరిపిస్తుంటే ఆపండే గొడవ అని చెప్పి ఒక్కసారిగా మీకు ఆవేశం రావటం. సో కాబట్టి అర్ధాష్టమంలో ఉన్న కుజుడు ఒక్కసారిగా ఆవేశం తెప్పిస్తుంటాడు. అది కొంచెం వాహనాలకి సంబంధించి, అలాగే మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, అలాగే ఈ ఇంటికి సంబంధించి డొమెస్టికల్ ఫ్రంట్లో కొంతవరకు ఇంటి వాతావరణానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు. బుధ శుక్రులు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నా కుజుడి ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి సో ఇవి అన్నీ కలిపి మిక్స్డ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి టేక్ బుధ శుక్రుల్ని చక్కగా ఓన్ చేసుకోండి. ప్రశాంతంగా ఉండడానికి, ఆనందంగా గడపడానికి, ఇంట్లో కొంచెం ప్రశాంతంగా ఉండడానికి బుధ శుక్రుల్ని ఓన్ చేసుకోండి. కుజుడి నుంచి వచ్చే ఆవేశాన్ని వదిలేయండి. సో ఇక్కడ అష్టమాధిపతి మరి తృతీయాధిపతి చతుర్థంలో ఉన్నారు. సో కాబట్టి 8th హౌస్ లాట్ ఇన్ యువర్ 4th హౌస్ ఆల్రెడీ అర్ధాష్టమంలో కుజుడు ఇది ఉంది కాబట్టి వాహనాలు ర్యాష్ డ్రైవింగ్ మాత్రం చేయకుండా ఉండడం మంచిది. బుధుడితో కలుసున్నాడు కాబట్టి ఇక్కడ సిగ్నలింగ్, కమ్యూనికేషను వీటికి సంబంధించిన విషయాల్లోనే ఆడెవడో వచ్చి మన ఆపుతో వెనకాల నుంచి వచ్చేవాడు చూసుకోవా సోది అక్కడ లైట్ పడితే వచ్చి గుద్దుతో వెనకాల నుంచి ఇలాంటివి చిన్న చిన్నవి కుజ బుద్ధులు అక్కడ మరి కొంచెం గ్రహయుద్ధం ఒకటి ఉంది కాబట్టి అర్ధాష్టమంలో ఈ కుజబుద్ధుల యొక్క బుధుడేమో రాశ్యాధిపతి అయ్యాడు, కుజుడేమో అష్టమాధిపతి అయ్యాడు, ఇద్దరు చతుర్థంలో ఉన్నారు. సో కాబట్టి అక్కడ ప్రాపర్టీస్కి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లోనూ వాహనాలకి సంబంధించిన విషయాల్లోనూ కొంత కేర్గా ముందు ఉంటే సరిపోతుంది. సో కన్యారాశి వారికి సంబంధించి మనం అక్కడ చూస్తే కనుక వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో వీరికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమ స్థానంలో రవి యొక్క సంచారం ఆల్రెడీ నడుస్తూ ఉంది. సో ఓకే, ఈ కన్యరాశి వారికి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం కొంత సోగా బ్యాలెన్స్డ్గానే ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వీరికి మెయిన్గా కుజుడి చతుర్థంలో పంచమ స్థానంలో రవి. మీ ఎక్స్పెక్టేషన్స్ విషయంలోనూ డొమెస్టికల్ అగ్రెసివ్ ఎమోషన్ విషయంలోనూ ఈ రెండిట్లోనూ కొంత ఇక్కడ ఈ రెండు కొంత మనకి నెగిటివ్గా కనిపిస్తున్నాయి కాబట్టి సో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, మ్యారిటల్ మ్యాచెస్కి సంబంధించిన విషయాల్లో చాలా కేర్గా డెసిషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. డోంట్ మచ్ ఎక్స్పెక్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ సమయంలో కొంచెం ప్రశాంతతగా ఉంటే చాలరా నాకు అనుకునే విధంగా మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. సో కాబట్టి అర్ధాష్టమ కుజదోషానికి తప్పకుండా ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. పంచమ స్థానంలో రవి ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి సంతానపరమైన విషయాల్లో చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సంతానపరమైన విషయాలు ఈ రెండు కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం అంటే సిగ్నల్స్ కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవటం ఈ సమయంలో చాలా మంచిది. సో డియర్ టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ, మనం దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని మన ధర్మానికి మన సంప్రదాయాలకి సంబంధించి అనుసరించాల్సిన పద్ధతులు, విధానాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నిటినో ప్రతి ఆదివారం 10ంటికి చేసుకుంటూ ఉన్నాం. దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని ఒక స్పెషల్ టాపిక్. సో అదే ఈ ఆదివారం ఈ 21వ తారీఖు 22వ తారీఖు జరగబోతున్న రాములి వారి ప్రాణప్రతిష్ఠ. అంటే అది చిన్న విషయం కాదు. ప్రాణప్రతిష్ఠ అంటే అది 11:30 తర్వాత నుంచి ఒక 85 సెకండ్లు ముందు వరకు శిల్పం. బట్ ఆ ప్రాణ ప్రతిష్ఠ అయ్యాక రాముడిగా మనం అది
జన్మనెత్తడమే. సో అలాంటి ప్రాణప్రతిష్ఠకి సంబంధించిన ముహూర్తం 22వ తారీఖు ఎందుకు పెట్టారు, అసలు దానిలో ఆ ముహూర్తంలో ఉన్న విశిష్టత ఏంటి, దానిలో ఉన్న యోగాలు ఏంటి, ఆ శ్రీరాములు వారి జననానికి సంబంధించి పెట్టిన ముహూర్తానికి సంబంధించి తీసుకున్న ప్రత్యేకమైన పరిస్థితులు గురించి మనం డిస్కస్ చేద్దాం ఆ స్పెషల్ టాపిక్లో. తప్పకుండా 22వ తారీఖు దిస్ వీక్ స్పెషల్ టాపిక్లో మనం 10ంటికి ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి చూస్తే కనుక వీరికి తృతీయంలో కుజుడు, తృతీయంలో శుక్రుడు, షష్టమంలో రాహువు, సప్తమంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి ఉంది. అదేవిధంగా ఈ రాశికి చూస్తే కనుక 8, 9, 10 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంది. ఈ వారం తులారాశి వారికి మనం చూస్తే కనుక చంద్రుని యొక్క సంచారం అష్టమ నవమ స్థానాల మీదుగా ఉండటం, అదేవిధంగా శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా ఆ యొక్క అష్టమాధిపతి నవమాధిపతి ఇద్దరు కూడా తృతీయ స్థానంలో ఉంటాం. సమ్ సడన్ జర్నీస్ అనేవి ఇండికేటింగ్గా తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా ఎక్కువ వీళ్ళకి సెల్ఫ్ ఎఫర్ట్స్, అంటే మీ వంతుగా మీరు పని చేసుకుంటే కానీ ఇంకోళ్ళ నమ్మి పని చేయటం అనేది ఈ టైంలో అంతగా మనకి మంచిది కాదు. ఎందుకంటే తృతీయ స్థానంలోనే అష్టమాధిపతి నవమాధిపతి మీ రాశ్యాధిపతి శుక్రుడు, అదేవిధంగా కుజుడు కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో కాబట్టి ప్రతి పని కూడా మీ వంతుగా మీరు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్ళటం అనేది, ప్రతి పని మీ అండర్లో ఓకే అనేదాకా కూడా చేసుకుని, అంటే ఇంకొకళ్ళ మీద నమ్మకం ఉంచి చేసుకునే పని కంటే సో ఇక్కడ మీ సెల్ఫ్ ఎఫర్ట్తో మీరు పని చేసుకోవడం అనేది ఎక్కువగా ఈ వారం మనకి హైలైట్ అవుతున్న విషయం. పరాక్రమ స్థానంలో ఇక్కడ కుజుడు ఉన్నారు, అదే పరాక్రమ స్థానంలో రాశ్యాధిపతి శుక్రుడు ఉన్నారు. ఈ సమయంలో ఈ తులారాశి వారు చాలా వరకు కూడా ఎక్కువ కొన్ని విషయాల్లో తప్పదు, కొంచెం మనం డేర్ చేయాల్సిందే, కొంచెం మనం ధైర్యం చేసి ముందడుగు వేయాల్సిందే అనే విధంగా ఈ వారం కొన్ని పరిస్థితుల్లో మాత్రం ఇలాంటి ఫీలింగ్ ఉండే మాట ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా పరాక్రమ స్థానంలో ఉన్న కుజుడు కూడా, మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. ఇక్కడ పరాక్రమ స్థానంలో కుజుడు యొక్క సంచారం తప్పకుండా ఏ పని అయితే మీకు అప్పగించారో, ఏ పని అయితే మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఏ పని అయితే మీరు చేయాలనుకున్నారో ఆ పనిని మీరు కంప్లీట్ చేసేయడానికి దిగ్బలంలో తృతీయ స్థానంలో కుజుడు చాలా వరకు కూడా మొండి పట్టుదలను మీకు ఇస్తాడు. సో కాబట్టి ఇది పాజిటివ్ అనే చెప్పచ్చు. ఈ కుజుడి యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ మీ శత్రువులకు కూడా మీరు బెదురు తెప్పియచ్చు. అమ్మో వీడేంది ఎంత అగ్రెసివ్గా మారిపోయాడు, వద్దులేడు తర్వాత చూసుకుందాం అనే విధంగా తృతీయ స్థానంలో ఉన్న పరాక్రమ స్థానంలో ఉన్న కుజుడు వల్ల సో ఏ పనైనా నేను చేయగలనని ఒక మొండిదారి మీ తోడుగా ఉండటం వల్ల, ఒక అడుగు మీరు ముందుకు వేస్తుండటం వల్ల మీ శత్రువులు కూడా ఒక అడుగు వెనక్కి వేసే ఆస్కారాలే ఉంటాయి. ఎందుకంటే షష్టమ స్థానంలో ఆల్రెడీ రాహు ఉన్నారు, శత్రు విజయాన్ని ఆయన ఇస్తున్నారు. అలాగే సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడు. సప్తమ స్థానంలో గురు భగవానుడు చక్కగా మీకు ఇక్కడ మంచి మిగతా వాళ్ళ నుంచి కూడా మీకు సపోర్ట్ని ఏదైనా విషయంలో మీకు మీడియేటింగ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇంకా ఏదైనా విషయాలకు సంబంధించిన విషయాల్లో మీకు సపోర్ట్ కావాలన్నా కూడా చక్కగా సపోర్ట్నెస్ని కూడా గురుడు వల్ల మీకు లభిస్తుంది. సో వ్యాపారంలో కావచ్చు, బిజినెస్ లైఫ్లో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కావచ్చు, కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు, ఇక్కడ గురుడు మంచి సపోర్ట్ని ఇస్తున్నారు. శత్రువులను అధిగమించుకుంటూ, కాంపిటీటర్స్ని అధిగమించుకుంటూ మీరు ముందుకు వెళ్ళే సత్తాన్ని రాహు ఇస్తున్నారు. పరాక్రమ స్థానంలో కుజుడు మీకు మంచి ధైర్యాన్ని ఇస్తున్నాడు. సో ఇవన్నీ మిక్సప్గా చూస్తే తులారాశి వాళ్ళకి తప్పకుండా ఇక్కడ మీరు చెయ్యలేరు అనేది లేకుండా చెయ్యగలను అనే ఒక అడుగు ముందుకు వేస్తే మాత్రం పరాక్రమ స్థానంలో కుజుడు, షష్టమంలో రాహు, సప్తమంలో గురుడు ఇవన్నీ కూడా చక్కగా సునాయాసంగా మీరు అనుకున్న పని చేసే ఆస్కారాలు చాలా వరకు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఈ తులారాశి వారికి సంబంధించి సో ఎంతైనా మరి వారం ప్రారంభం అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారంతో మొదలవుతుంది కాబట్టి సో ఇక్కడ
తలకాయ నొప్పులు, కొన్ని తలకాయ నొప్పులు మీ సిబ్లింగ్స్, తోబుట్టువుల వల్ల కావచ్చు, మీ ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, మీ కొలీగ్స్ వల్ల, మీ రిలేటివ్స్ దగ్గర వాళ్ళ వల్ల కొన్ని తలకాయ నొప్పులు కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అది ఆది సోమవారాల్లో కనిపిస్తున్నాయి. సో ఈ వీరికి ముఖ్యంగా తులారాశి వారికి ఉన్న డ్రాబ్యాక్ అర్ధాష్టమ రవి. అర్ధాష్టమ రవి దోషం అనేది తులారాశి వారికి మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాశికి సంబంధించి మేజర్గా లాభాధిపతి అయిన రవి చతుర్థ స్థాన సంచారంలో ఉన్నారు. సో కాబట్టి ఈ సమయంలో మీరు మోర్ కాన్సన్ట్రేషన్ పెడదాం అనుకుంటారు, కానీ గురు శుక్ర శనివారాల్లో ఉద్యోగం వైపు మీరు ఎంత పర్టిక్యులర్గా మీ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వాలి. ప్రొఫెషనల్ పరంగా మనం చక్కగా మీరు అనుకున్న పనులను కంప్లీట్ చేయాలనుకుంటారు. బట్ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్, కుటుంబ సభ్యుల ఆరోగ్యము, కొన్ని డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్, ఇంటికి సంబంధించిన విషయాలు, వాహనాలకు సంబంధించి కొన్ని డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కొంత మీరు జాబ్ మీద అంతా ఫోకస్ చేసే ఆస్కారాలు కొంచెం గురు శుక్ర శనివారాల్లో కొంచెం తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి మెయిన్గా అర్ధాష్టమ రవి దోషం, జపాకుస్మ సంకాసం కాశ్యపేయం మహద్యుతం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం, ఈ యొక్క మంత్రాన్ని చదువుకుంటే తప్పకుండా అర్ధాష్టమ రవి దోషం పోతుంది. అదేవిధంగా మానసిక ప్రశాంతత లేమి ఏదైతే ఉందో అది కూడా దూరం అవుతుంది. సో డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ, మనం దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని మన ధర్మానికి, మన సంప్రదాయాలకి సంబంధించి అనుసరించాల్సిన పద్ధతులు, విధానాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నిటినో ప్రతి ఆదివారం 10ంటికి చేసుకుంటూ ఉన్నాం. దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని ఒక స్పెషల్ టాపిక్. సో అదే ఈ ఆదివారం ఈ 21వ తారీఖు, 22వ తారీఖు జరగబోతున్న రాములి వారి ప్రాణప్రతిష్ఠ. అంటే అది చిన్న విషయం కాదు. ప్రాణప్రతిష్ఠ అంటే అది 11 గంటల 30 నిమిషాల తర్వాత నుంచి ఒక 85 సెకండ్లు ముందు వరకు శిల్పం. బట్ ఆ ప్రాణ ప్రతిష్ఠ అయ్యాక రాముడిగా మనం అది జన్మనెత్తడమే. సో అలాంటి ప్రాణ ప్రతిష్ఠకి సంబంధించిన ముహూర్తం 22వ తారీఖు ఎందుకు పెట్టారు, అసలు దానిలో ఆ ముహూర్తంలో ఉన్న విశిష్టత ఏంటి, దానిలో ఉన్న యోగాలు ఏంటి, ఆ శ్రీరాములు వారి జననానికి సంబంధించి పెట్టిన ముహూర్తానికి సంబంధించి తీసుకున్న ప్రత్యేకమైన పరిస్థితులు గురించి మనం డిస్కస్ చేద్దాం ఆ స్పెషల్ టాపిక్లో. తప్పకుండా 22వ తారీఖు దిస్ వీక్ స్పెషల్ టాపిక్లో మనం 10ంటికి ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, లాభంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి ఉంది. ఈ రాశికి 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ 2 రోజులు కూడా అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే సప్తమ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారంలో సప్తమంలో చంద్రుడు అనుకూలిస్తారు, అలాగే సప్తమాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు, ద్వితీయంలో శుక్రుడు అనుకూలిస్తారు. సో కాబట్టి ఇక్కడ సప్తమ అష్టమాధిపతులు ఇద్దరు కూడా సప్తమాధిపతి అష్టమాధిపతి శుక్రబుధులు ఇద్దరు కూడా ఈ రాశికి ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు. శుక్రుడు బుధుడు ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ హౌస్లో ఉన్నారో దిగ్బలంలో ఈ రెండు కూడా యోగించే గ్రహాలే కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ రీచ్ అంటే ఆర్థికపరమైన విషయాల్లో చక్కగా శుక్రుడు బుధుడి యొక్క సపోర్ట్ ఉండటం వల్ల నెగోషియేషను, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ, మాటలతో చక్కగా ఏదైనా మనీ డీలింగ్కి సంబంధించిన విషయాలు కావచ్చు, మాటల ద్వారా స్పీచ్ ద్వారా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సమయంలో తప్పకుండా బుధ శుక్రుల యొక్క యుతి మంచి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీని మాత్రం కలగజేసే ఆస్కారాలు ఉన్నాయి. మధురమైన సంభాషణ, లాజికల్గా మాట్లాడటం చక్కగా బుధ శుక్రుల యొక్క యుతి ద్వితీయ స్థానంలో చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆర్థికపరమైన లోటు, ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం చక్కగా వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి వృశ్చిక రాశి వారికి ఈ సమయం కనిపిస్తుంది. అయితే అదేవిధంగా కుజుడు కూడా ఉన్నారు అక్కడ. మీ రాశ్యాధిపతి కుజుడు కూడా వెళ్ళి ద్వితీయ స్థానంలోనే ఉన్నారు. సో ఇక్కడ మేజర్గా మరి కుజుడు ఇంపాక్ట్ కూడా ఉంటుంది కాబట్టి బుధ శుక్రులు మంచి కాంబినేషన్లో ఈ ధనపరమైన కుటుంబపరమైన విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ కలిగిస్తుంటే రాశ్యాధిపతి వెళ్ళి కుటుంబ స్థానంలో ఉన్నాడు. ఏంటి గోలా ఇంట్లో అంటే మీ డామినేషన్, రాశ్యాధిపతి కుటుంబ స్థానంలో ఉండటం వల్ల మీ డామినేషన్ అనేది కుటుంబ సభ్యులకి ఏంటి ఎప్పుడు లేనిది నోరు లెగుతుంది మనోడికి అనే విధంగా కొంత ఈ ర్యాష్నెస్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా కొంత వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఈ కుజుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం కూడా కొంత ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో
బుధ శుక్రులు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారు. కుజుడి యొక్క తత్వం మాత్రం ఉంది. మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్ కాబట్టి ఏంటో ఈ యొక్క ఫైరీ ప్లానెట్ కుజుడు కొంచెం కుటుంబ స్థానంలో ఉండటం వల్ల డిస్టర్బెన్సెస్ మళ్ళీ. సో కాబట్టి మిక్స్డప్గా బుధ శుక్రుల యొక్క కాంబినేషన్ అండ్ కుజుడు కూడా ఉండటం వల్ల మిక్స్డప్గా ఈ యొక్క కాంబినేషన్ ఉంటూ ఉంది. కాబట్టి బుధ శుక్రులు ఇచ్చే ప్లెజెంట్నెస్ని, ప్లెజెంట్ స్పీచ్ని, మంచి స్పీచ్ని దాన్ని తీసుకోండి. కుజుడు ఇచ్చే ర్యాష్ స్పీచ్ని, అగ్రెసివ్ వర్డ్స్ని తగ్గించుకుంటే సో చక్కగా పాజిటివ్ అనేది దూరం అవుతుంది. నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని పోయి చక్కగా పాజిటివ్ ఎఫెక్ట్స్ మాత్రమే మీతో ఉంటాయి. సో ఇలా ఉండబోతుంది అని తెలుసుకున్నాం కాబట్టి సో ఓకే, ఏదైతే మనకి బ్యాడ్గా లేకపోతే నెగిటివ్గా అనిపిస్తుందో దాన్ని మనం తగ్గించుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి మెయిన్గా మంగళ బుధవారాల్లో ఎప్పుడైతే వృశ్చిక రాశికి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమాధిపతి మళ్ళీ బుధుడు ద్వితీయంలో ఉన్నాడు, మళ్ళీ అక్కడ కుజుడు కూడా ఉన్నారు అక్కడ. సో కాబట్టి ఈ మేజర్గా ఎఫెక్ట్ అంతా కూడా ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ మీద మోర్ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ కుజుడు వల్ల కొంత ర్యాష్ స్పెండింగ్స్ కూడా మంగళ బుధవారాల్లో కొన్ని ర్యాష్ స్పెండింగ్స్, ర్యాష్ వర్డ్స్ ఇలాంటివి వీటికి దూరంగా ఉంటే సరిపోద్ది. గురు శుక్ర శనివారాల్లో చూస్తే కనుక ఇక్కడ నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. అదేవిధంగా తృతీయంలో రవి యొక్క సంచారం కూడా స్టార్ట్ అయింది, దశమాధిపతి రవి. సో ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కంపారిటివ్ గడిచిన 3 నెలలతో పోలిస్తే వీళ్ళకి కొంచెం ఆరోగ్యం సహకరించడం, పరాక్రమ స్థానంలోకి రవి యొక్క సంచారం రావటం వల్ల తప్పకుండా ఇక్కడ మేజర్గా ఏంటంటే వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే హెల్త్ అండ్ వెల్త్. బుధ శుక్రులు అయితే ధనస్థానంలో ద్వితీయంలో బాగా యోగిస్తుంది, తృతీయంలో రవి రావటం, ఇంక్రీజ్మెంట్ ఆఫ్ వెల్త్ అనేది బాగా కనిపిస్తుంది రాశి వారికి. సో మోర్ ఎఫర్ట్స్తో, మంచి కృషితో, మంచి పట్టుదలతో పనిచేయాలి అనుకునే తత్వంతో మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు వృశ్చిక రాశి వారికి ఇక్కడ మనకి మేజర్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ ద్వితీయ స్థాన కుజుడి సంచారం మాత్రమే వాక్ స్థానంలో కుజుడు ఉన్నాడు. సో వాక్ స్థానంలో ఈ కుజుడు ఉన్నాడు కాబట్టి కొంచెం ర్యాష్ వర్డ్స్ వాడటం వల్ల ఎప్పుడన్నా మనం మాట ద్వారా ఇక్కడ మీకు ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి వాక్ స్థానంలో ఉన్న కుజుడికి అదేదో ఆయన నామమే జపించామనుకోండి, ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్ మంగళం ప్రణమామ్యహం అనుకుంటూ ఆ వాక్స్థానంలో కుజుడికి ఆయన మంత్రాన్ని చెప్పిస్తే అప్పుడు చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇంకా వస్తాయి. సో ఆ మంత్రం చేసుకోవటం చాలా మంచిది వృశ్చిక రాశి వారికి. సో డియర్ టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ, మనం దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని మన ధర్మానికి, మన సంప్రదాయాలకి సంబంధించి అనుసరించాల్సిన పద్ధతులు, విధానాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నిటినో ప్రతి ఆదివారం 10ంటికి చేసుకుంటూ ఉన్నాం. దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని ఒక స్పెషల్ టాపిక్. సో అదే ఈ ఆదివారం ఈ 21వ తారీఖు 22వ తారీఖు జరగబోతున్న రాములి వారి ప్రాణప్రతిష్ఠ. అంటే అది చిన్న విషయం కాదు. ప్రాణప్రతిష్ఠ అంటే అది ఆ 11:30 తర్వాత నుంచి ఒక 85 సెకండ్లు ముందు వరకు శిల్పం. బట్ ఆ ప్రాణప్రతిష్ఠ అయ్యాక రాముడిగా మనం అది జన్మనెత్తడమే. సో అలాంటి ప్రాణప్రతిష్ఠకి సంబంధించిన ముహూర్తం 22వ తారీఖు ఎందుకు పెట్టారు, అసలు దానిలో ఆ ముహూర్తంలో ఉన్న విశిష్టత ఏంటి, దానిలో ఉన్న యోగాలు ఏంటి, ఆ శ్రీరాములు వారి జననానికి సంబంధించి పెట్టిన ముహూర్తానికి సంబంధించి తీసుకున్న ప్రత్యేకమైన పరిస్థితులు గురించి మనం డిస్కస్ చేద్దాం ఆ స్పెషల్ టాపిక్లో. తప్పకుండా 22వ తారీఖు దిస్ వీక్ స్పెషల్ టాపిక్లో మనం 10ంటికి ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనుసు రాశి వారికి రాశిలో శుక్రుడు, తృతీయంలో శని, పంచమంలో గురుడు, దశమంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి మేజర్గా మనం చూస్తే కనుక షష్టమ, సప్తమ స్థానం మీదుగా చంద్రుని యొక్క సంచారం. ఆ శుక్ర బుధులు ఇద్దరు కూడా ఈ రాశికి రాశిలో ఉన్నారు. శుక్రుడు, బుధుడు అనేకమైన ఆలోచనలు బుర్రలో గిర్రమని తిరుగుతుంటాయి. అదేవిధంగా కుజుడు కూడా పక్కన ఉండటం వల్ల ఒక పక్క ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. షార్ట్ టెంపర్ అన్నమాట. సో ఒక పక్క ఆలోచనలు, ఇంకో పక్క షార్ట్ టెంపర్. ఈ రెండింటిని వీళ్ళు
ఎక్కడ ఉన్నారు? రాశిలో ఉన్నారు, అంటే అక్కడ నెత్తి మీద. సో ఇక్కడ మీ మైండ్లోనే తిరుగుతూ ఉంటారు. సో ఈ షార్ట్ టెంపర్ని, ఆ యొక్క ఆలోచనల్ని అదుపు చేసుకోవడం అనేది మీకు మెయిన్ టాస్క్గా ధనురాశి వారికి మారబోతోంది. సో ఎప్పుడైతే ఈ చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే షష్టమ స్థానం నుంచి లాభాధిపతి కూడా ఆయనే అయ్యారు అనుకోండి, శుక్రుడు. సో ఒకందుకు లాభస్థానాధిపతి కూడా శుక్రుడు అవటం వల్ల కొంత ఈ మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ నెట్వర్క్ సర్కిల్ కావచ్చు, మీ క్లోజ్ సర్కిల్ కావచ్చు, గ్రూప్ యాక్టివిటీస్లో మీరు పనిచేసిన ఇదివరకు పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఆస్కారాలు కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. లాభాధిపతి అయిన శుక్రుడే మీ యొక్క రాశిలో సంచారంలో ఉంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, మిమ్మల్ని ఇక్కడ కలిసే ఆస్కారాలు ఈ వారం ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అదేవిధంగా సప్తమాధిపతి బుధుడు కూడా అయ్యారు. సప్తమాధిపతి బుధుడు కూడా ఇక్కడ రాశిలోనే ఉన్నారు. సో కాబట్టి మీ ఎదుటి వాళ్ళు, సో ఎక్కువగా బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు కావచ్చు, సో అంటే మీ యొక్క పెద్దగా అంటే మీ యొక్క ప్రోద్బలం లేకుండానే ఆఫర్లు అనేవి మీ ఎదుటి వాళ్ళుగా వచ్చి మీకు ఇచ్చే ఆస్కారాలు ఇక్కడ ఈ వారం కనిపిస్తున్నాయి. సప్తమాధిపతి లాభాధిపతి. సో కాబట్టి సప్తమ లాభాధిపతులు ఇద్దరూ కూడా ఇక్కడ ఏదైతే మనం క్లోజ్ సర్కిల్స్, నెట్వర్క్ సర్కిల్స్, అలాగే అదర్స్గా చెప్పుకునే ఈ రెండు స్థానాలు రాశిలో ఉండటం వల్ల సో లెస్ ఎఫర్ట్స్తో ఎదుటి వాళ్ళే మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యే ఆస్కారాలు కొన్ని బిజినెస్ డీలింగ్స్కి కావచ్చు, కొన్ని ప్రయోజనాల కోసం కావచ్చు, సో కలిసే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో కానీ ఇక్కడ అట్ ద సేమ్ టైం బుధుడికి కుజుడికి ఇక్కడ మంగళ బుధవారాల్లో చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, సప్తమాధిపతి రాశిలో ఉన్నాడు, బట్ కుజుడు కూడా అక్కడ రాశిలోనే ఉన్నారు, పంచమాధిపతి. సో ఇక్కడ మీరు చేసే పని, మీ క్రియేటివిటీ ఏదైతే ఉందో, మీ క్రియేటివిటీకి సంబంధించి వచ్చే ఆఫర్లకి సంబంధించిన విషయాల్లో మాత్రం అక్కడ పొంతం లేకుండా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రాశిలో కుజ బుద్ధులు ఇద్దరు కూడా ఒక గ్రహ యుద్ధం అనేది. సో మీ యొక్క స్పౌజ్, మీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ ఇన్వాల్వ్మెంట్, మీ సంతానం, మీ పిల్లల యొక్క ఇన్వాల్వ్మెంట్, ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ మీ నెత్తి మీదకి వచ్చి కుజబుద్ధుల యొక్క గ్రహ యుద్ధం ఏదైతే ఉందో, సో ఇది కొంచెం డిస్టర్బెన్స్గా సంతానం, పిల్లలు అండ్ స్పౌజ్, మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలు, బిజినెస్, వ్యాపారం అండ్ దానిలో పెట్టుబడులకి సంబంధించి ఇవి మీకు ఎక్కువగా మనందా చెప్పుకున్నట్టు ఒక ఆలోచనని, షార్ట్ టెంపర్ని ఎక్కువగా పెంచుతూ ఉంటాయి. సో కాబట్టి అది ఈ మంగళ బుధవారాల్లో కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి సో ఈ విషయాల్లో కొంత బ్యాలెన్స్డ్గా ఉండటానికి ధనురాశి వాళ్ళు ట్రై చేయాలి. సో వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో చూస్తే కనుక చంద్రుని అష్టమ స్థాన సంచారం, అక్కడ రవి ద్వితీయ స్థానంలో ఉన్నారు. సో ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, తీసుకునే ఫుడ్ విషయంలోనూ స్పైసీ ఫుడ్స్ తీసుకోకుండా ఉండటం, కొంచెం కారాలు తగ్గించడం. ఎందుకంటే రవి శత్రుక్షేత్రంలోకి ఇక్కడ ఆయన ద్వితీయ స్థానంలోకి ఎంటర్ అయ్యారు, ఫ్యామిలీ హౌస్లోకి. కాబట్టి చిన్నపాటి కుటుంబంలో సమస్యలు అనేవి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక ఫైరీ ప్లానెట్ ఇక్కడ రవి లాంటి అగ్నితత్వ గ్రహమైన రవి లాంటి గ్రహం ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ హౌస్లోకి రావటం వల్ల కుటుంబంలో ఆర్థికపరమైన విషయాల మీద కొంచెం ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ విషయాల్లో కొంత గురు శుక్ర శనివారాల్లో దాని ఇంపాక్ట్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఏదైనా ధనుసు రాశి వారు సంబంధించి మనం చూస్తే కనుక పంచమ స్థానంలో గురువు గారు ఉన్నారు, ఆయన దృష్టి రాశి మీద ఉంది కాబట్టి ఎటువంటి విషయాల్లో అయినా సరే తప్పకుండా మీకు వచ్చే ఆ షార్ట్ టెంపర్ నుంచి వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఆపడానికి గురు దృష్టే మీ మీద ఉండటం వల్ల తప్పకుండా ఆ టైంకి మీరు కంట్రోల్ అవుతారు. సో ఈ ధనుసు రాశి వారికి మనం చూస్తే కనుక రాశిలో కుజుడు, ద్వితీయంలో రవి. సో మనీ డ్రైనెస్, ఫైనాన్షియల్ డ్రైనెస్ అంటే కొంచెం ఖర్చులు ఫ్యామిలీ పరంగా, అలాగే కుజుడి వల్ల మనం ఎలా చెప్పుకున్నట్టు సంతానపరమైన విషయాల వల్ల కొంచెం షార్ట్ టెంపర్, పిల్లలు చెప్పిన మాట వినట్లేదనో ఇంకోటి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి. సో కాబట్టి రవి కుజులు ఇద్దరికి కూడా కొంచెం ఇద్దరు కూడా చక్కగా రవికి కుజుడు ఇద్దరు కూడా ఫైరీ ప్లానెట్స్ అవటం వల్ల శ్రీరాముడి ఆరాధన చేసుకోవటం, శ్రీరాముల వారి ఆరాధన, శ్రీరామ రక్షాస్తోత్రం చదువుకోవటం, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం,
ఇలాంటి వాటి వల్ల చక్కగా ఇంకా మంచి ఇంపాక్ట్ అనేది ధనుసు రాశి వాళ్ళకి ఈ సమయంలో ఉంటుంది. సో డియర్ టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ, మనం దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని మన ధర్మానికి, మన సంప్రదాయాలకి సంబంధించి అనుసరించాల్సిన పద్ధతులు, విధానాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నిటినో ప్రతి ఆదివారం 10ంటికి చేసుకుంటూ ఉన్నాం. దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని ఒక స్పెషల్ టాపిక్. సో అదే ఈ ఆదివారం, ఈ 21వ తారీఖు, 22వ తారీఖు జరగబోతున్న రాములి వారి ప్రాణప్రతిష్ఠ. అంటే అది చిన్న విషయం కాదు. ప్రాణప్రతిష్ఠ అంటే అది 11 గంటల 30 నిమిషాల తర్వాత నుంచి ఒక 85 సెకండ్లు ముందు వరకు శిల్పం. బట్ ఆ ప్రాణప్రతిష్ఠ అయ్యాక రాముడిగా మనం అది జన్మనెత్తడమే. సో అలాంటి ప్రాణప్రతిష్ఠకి సంబంధించిన ముహూర్తం 22వ తారీఖు ఎందుకు పెట్టారు, అసలు దానిలో ఆ ముహూర్తంలో ఉన్న విశిష్టత ఏంటి, దానిలో ఉన్న యోగాలు ఏంటి, ఆ శ్రీరాములు వారి జననానికి సంబంధించి పెట్టిన ముహూర్తానికి సంబంధించి తీసుకున్న ప్రత్యేకమైన పరిస్థితులు గురించి మనం డిస్కస్ చేద్దాం ఆ స్పెషల్ టాపిక్లో. తప్పకుండా 22వ తారీఖు దిస్ వీక్ స్పెషల్ టాపిక్లో మనం 10ంటికి ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో రాహువు, వ్యయంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. మంగళ, బుధ, గురు, శుక్ర, శని అనుకూలంగా ఉంది. సో మకర రాశి వారికి మనం మెయిన్ చూస్తే కనుక పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం చెప్పుకున్నాం. 5, 6, 7 స్థానాల మీదుగా. సో ఇక్కడ శుక్రుడు కానీ ఆ యొక్క బుధుడు కానీ ఈ రాశికి పంచమాధిపతి అలాగే నవమాధిపతి ఇద్దరూ కూడా పంచమ నవమాధిపతులు 1000 స్థానంలో ఉన్నారు. సో మకర రాశి వాళ్ళు కొంచెం దైవ చింతన, దైవ కార్యాలకు సంబంధించి, కొన్ని చారిటీస్కి సంబంధించి, కొన్ని డొనేషన్స్ అండ్ స్పిరిచువల్ యాక్టివిటీస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇక్కడ ఖర్చు పెట్టుకునే మీరు ఆస్కారాలు ఉన్నాయి. సో ఇదంతా కూడా పాజిటివ్ ఖర్చు. చక్కగా దైవ చింతన రీత్యానో, ఏదైనా నోములను వేరేవనో కొన్ని దైవ కార్యాలకు సంబంధించిన విషయాల్లో ఈ వారం మీ ఖర్చులు ఉంటే ఇంకా మంచిది. అవి అన్నీ పాజిటివ్ ఖర్చులు. ఎప్పుడైతే ఇక్కడ పంచమాధిపతి ఆ యొక్క శుక్రుడు కావచ్చు, నవమాధిపతి బుధుడు కావచ్చు, ఇద్దరు కూడా 1000 స్థాన సంచారంలో ఉన్నారు. కొన్ని దూర ప్రయాణాలు కావచ్చు, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ రీత్యా కావచ్చు, మీ ధర్మం, మీ ఎథిక్స్ పరంగా మీ ధర్మానికి సంబంధించిన విషయాల్లో, సంప్రదాయానికి సంబంధించిన విషయాలకు సంబంధించి మీరు కొన్ని ఖర్చులు పెట్టే ఆస్కారాలు ఉన్నాయి. అది మొత్తం పాజిటివ్ ఖర్చే. సో అలా కాకుండా మకర రాశి వాళ్ళకి ఇక్కడ మెయిన్గా కుజ, బుధ, శుక్రులు 1000 స్థాన సంచారంలో ఉన్నారు. శుక్రుడు బుధుడింటి మీదుగా చంద్రుడు వెళ్తుంటాం, మళ్ళీ కుజుడింటిని చూస్తుంటాం. సో మెయిన్గా ఖర్చులు అనేవి మాత్రం ఎలివేట్ అవుతున్నాయి. ఉద్యోగం కూడా, ప్రొఫెషన్ పరంగా కూడా కొంచెం కష్టపడి పనిచేయాల్సి వస్తుంటుంది. పంచమాధిపతి 1000లో ఉన్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కూడా వాటిలో పెద్దగా ఖర్చు తప్పించి మిగలట్లేదా అనేటట్టు ఉండే ఆస్కారాలు. సంతానపరంగా కూడా. సో అలాగే భాగ్యస్థానం, నవమస్థానానికి సంబంధించి కొంచెం ఏంటో మన అకౌంటబిలిటీలో దాచుకున్నది కూడా కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఫైనాన్షియల్గా వచ్చేది తక్కువ ఉంది, కొంచెం ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు ఉండే మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే మరి ఈ వారం ఎంత చూసినా కూడా, ఎటు చూసినా కూడా సంతానపరంగానో, అంటే పిల్లల రీత్యా, వాళ్ళ చదువుల రీత్యానో, లేకపోతే ఇంకో విషయంగానో. సో ఇక్కడ మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి వచ్చిన ప్రాఫిట్ని కొన్ని వెహికల్స్కో, లేకపోతే ఇంటికి డొమెస్టికల్ కన్వీనియన్స్, ఇంటికి సంబంధించిన విషయాలుగానో. సో ఈ విధంగా అంటే శుక్రుడు బుధుడు ఇంటి మీద నుంచి చంద్రుడు వెళ్తుంటాం, ఆ యొక్క గ్రహాలు కూడా 1000 స్థానాలు ఉంటాం. అన్నీ కూడా ఏంటో ఎటు చూసినా కొంత కష్టం, కొంత ఖర్చు. ఈ ఖర్చు అంటే ఓన్లీ మనము మనీయే అనుకోకూడదు. లాస్ ఆఫ్ అవర్ ఎనర్జీ కూడా. సో కాబట్టి ఇక్కడ పంచమాధిపతి, నవమాధిపతి, అలాగే ఈ చతుర్థాధిపతి అందరూ కూడా 1000 స్థానంలో ఉన్నారు. కాబట్టి టేక్ కేర్ అబౌట్ యువర్ హోమ్, ఫ్యామిలీ హెల్త్ మ్యాటర్స్ ఆల్సో. ఫ్యామిలీ హెల్త్కి సంబంధించిన మ్యాటర్స్లో విషయంలో కూడా కొంచెం కేర్గా ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి. సో మంగళ, బుధవారాల్లో ఇక్కడ మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, మళ్ళీ డైరెక్ట్ ఆస్పెక్ట్ 1000 స్థానం మీద ఉంటుంది షష్టమాధిపతి. సో కాబట్టి ఇక్కడ ఆరోగ్యపరంగా కానీ, అప్పుల రీత్యా కానీ, అలాగే కొన్ని
కోర్టు కేసెస్, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ విషయాలకు సంబంధించో ఈ మకర రాశి వారికి మీ పరిస్థితులు బట్టి ఇక్కడ మంగళ బుధవారాల్లో మేజర్గా మీకు ఎదురయ్యే కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం కోసం డైలీ రొటీన్లో అప్పుడు మీకుండే తలకాయ నొప్పులు ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం ఖర్చు పెడితే కానీ ఈ పని అయ్యేటట్లేదు అనే విధంగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి కేర్ తీసుకోండి. స్పిరిచువల్ రూపంలో మీరు ఎంత ఖర్చు పెడితే ఈ టైంలో పంచమ నవమాధిపతులు 1000 స్థానాల్లో ఉన్నందువల్ల మీకు అంత మంచి బెనిఫిట్ వస్తుంది. వారాంతంలో గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాశిలో రవి ఉన్నారు. సప్తమాధిపతి రవి ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమాధిపతి రవి మీకు రాశిలో ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి అష్టమాధిపతి రాశిలో ఉండడం, 1000 స్థానంలో ఎన్ని గ్రహాలు ఉండడం, చంద్రుడు కూడా షష్టమంలోకి రావటం. సో టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్ ఎక్కువగా. కాబట్టి రవి కూడా రాశిలోకి వస్తూ ఉంటారు కాబట్టి కొంత హెడేక్ లాగా కొంత పెరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు పెద్దగా ఓవర్గా ఏమీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఈ టైంలో కొంచెం మకర రాశి వారికి ఈ అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి వ్యాపారానికి సంబంధించి కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ కొంతవరకు కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ వీటిలో మనకి కనిపిస్తున్నాయి. సో కుజ బుధులు, శుక్రుడు 1000 స్థానంలో ఓకే, కుజ బుధులు ఇద్దరు మాత్రం అక్కడ గ్రహయుద్ధం పడింది. సో ఇక్కడ చతుర్థాధిపతికి నవమాధిపతికి పేరెంట్స్ హెల్త్ అనేది మాత్రం ఇక్కడ ఎలివేట్ అవుతూ ఉంది. ప్రైమరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఖర్చులను సూచిస్తూ ఉంది. సో అలాగే ఫారెన్ ట్రావెల్, అబ్రాడ్ కొంచెం దూర ప్రయాణాలు, వీటికి సంబంధించిన విషయాల్లో కొన్ని కమ్యూనికేషన్, రావాల్సిన ట్రైన్ కొంచెం లేట్గా వస్తుంది, ఇవి వింటూ ఉంటాం కదా. సో ఇలాంటివి, వెళ్ళాల్సిన కారు కొంచెం లేట్గా వెళ్తూ ఉంది. సో ఇలాంటి కొంచెం కమ్యూనికేషన్ ఇష్యూస్ వల్ల మాత్రం కొంచెం చిరాకు మాత్రం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కుజుడికి మాత్రం తప్పకుండా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. నవగ్రహ మంత్రాలు కాదు ఇక్కడ, విష్ణు సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం. ఎందుకంటే గట్టిగా 1000 స్థానంలో ఉన్న గ్రహాలకి గట్టిగానే మనం కొంచెం ఎక్కువగానే మనం వాటికి సంబంధించిన మంత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో డియర్ టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ, మనం దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని మన ధర్మానికి, మన సంప్రదాయాలకి సంబంధించి అనుసరించాల్సిన పద్ధతులు, విధానాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నిటినో ప్రతి ఆదివారం 10ంటికి చేసుకుంటూ ఉన్నాం. దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని ఒక స్పెషల్ టాపిక్. సో అదే ఈ ఆదివారం, ఈ 21వ తారీఖు, 22వ తారీఖు జరగబోతున్న రాములి వారి ప్రాణప్రతిష్ఠ. అంటే అది చిన్న విషయం కాదు. ప్రాణప్రతిష్ఠ అంటే అది 11:30 తర్వాత నుంచి ఒక 85 సెకండ్లు ముందు వరకు శిల్పం. బట్ ఆ ప్రాణప్రతిష్ఠ అయ్యాక రాముడిగా మనం అది జన్మనెత్తడమే. సో అలాంటి ప్రాణప్రతిష్ఠకి సంబంధించిన ముహూర్తం 22వ తారీఖు ఎందుకు పెట్టారు, అసలు దానిలో ఆ ముహూర్తంలో ఉన్న విశిష్టత ఏంటి, దానిలో ఉన్న యోగాలు ఏంటి, ఆ శ్రీరాములు వారి జననానికి సంబంధించి పెట్టిన ముహూర్తానికి సంబంధించి తీసుకున్న ప్రత్యేకమైన పరిస్థితులు గురించి మనం డిస్కస్ చేద్దాం ఆ స్పెషల్ టాపిక్లో. తప్పకుండా 22వ తారీఖు దిస్ వీక్ స్పెషల్ టాపిక్లో మనం 10ంటికి ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూసినప్పుడు వీరికి లాభంలో కుజుడు, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క లాభస్థాన సంచారం ఉంది. ఇక్కడ 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంది. కుంభరాశి వారికి మనం చూస్తే కనుక ఇక్కడ చతుర్థ పంచమ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం, చతుర్థాధిపతి శుక్రుడు కానీ, పంచమాధిపతి మళ్ళీ బుధుడు కానీ ఈ రాశికి సంబంధించి బుధ శుక్రులు ఇద్దరూ కూడా లాభస్థాన సంచారంలో ఉంటున్నారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి యోగకారకుడు శుక్రుడు, చక్కగా మంచి హోల్డింగ్ 2 పవర్ఫుల్ కేంద్ర త్రికోణం. సో ఇప్పుడైతే ఈ న్యాచురల్ ట్రాన్సిట్లో ఇవన్నీ వదిలేస్తే న్యాచురల్ ట్రాన్సిట్లో శుక్రుని యొక్క సంచారం చక్కగా లాభస్థాన సంచారంలో ఉందో తప్పకుండా ఎడ్యుకేషన్ వైజ్గా ఈ కుంభరాశి వారికి మంచి లాభదాయకమైన గోచారంగా ఇది చెప్పచ్చు. ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు. అలాగే పేరెంట్స్
హెల్త్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు. శుక్రుడు లాంటి కళత్రకారకుడైన శుక్రుడు లాంటి గ్రహం లాభస్థాన సంచారం ఉండటం వల్ల సో మీ స్పౌజ్ వల్ల కూడా మీకు కొంత ప్రాఫిటబుల్గా ఉండే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పంచమాధిపతి అయిన బుధుడు కూడా ఈ రాశికి లాభస్థాన సంచారంలో ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా ఈ రాశికి తప్పకుండా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎక్కువ గ్రూప్స్ని కలవటం కానీ, ఎక్కువ సర్కిల్స్ని కలవటం కానీ, మీ ఫ్రెండ్స్ని కలవటం కానీ, నూతన పరిచయాలు అవ్వటం కానీ, ఇక్కడ ఇండికేటింగ్ దిస్ వీక్ సో మెనీ గ్రూప్ కన్వర్సేషన్స్ అనేవి మనకి ఇక్కడ కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, సంతానపరమైన విషయాల రీత్యా కావచ్చు, లవ్ లైఫ్ రీత్యా కావచ్చు, శుక్ర బుధులు లాభస్థాన సంచారం ఉండటం వల్ల తప్పకుండా సమ్ గెయిన్ఫుల్గా కుంభరాశి వారికి ఈ వారం మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశికి చూస్తే కనుక మరి కుజుడి యొక్క సంచారం కూడా, దశమాధిపతి కుజుడు కూడా లాభస్థాన సంచారంలో ఉన్నారు. సో కాబట్టి మంచి ధైర్యంతో, మంచి హెల్త్తో నూతన వస్త్ర ప్రాప్తి కూడా మనకి ఇక్కడ సూచిస్తూ ఉంది. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే కుజబుద్ధులకి చిన్న గ్రహ యుద్ధం పడింది లాభస్థాన సంచారం. సో దీనివల్ల మెయిన్గా ఏంటంటే ఈ రాశి వారికి, కుంభరాశి వారికి సంబంధించి అటు సిబ్లింగ్స్ తోబుట్టువులకి సంబంధించిన, అలాగే ప్రొఫెషన్ ఉద్యోగానికి సంబంధించిన విషయాలకి సంబంధించి, మీ సంతానానికి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో, గెయిన్స్కి సంబంధించి వీటికి సంబంధించిన విషయాల్లో మాత్రం చిన్న గ్రహయుద్ధం కుజుడికి బుధుడికి లాభస్థాన సంచారంలో కొంచెం అటు జాబ్ అండ్ ప్రొఫెషన్లో మీరు చూపించే క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లోనే ఇక్కడ కొంత చిన్నపాటి గ్రహయుద్ధం కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా లాభస్థాన సంచారంలో ఉన్న ఈ గ్రహాల వల్ల తప్పకుండా మీది లాభం, మీకు ప్రాఫిట్, మనకి ఇక్కడ పోయిందేం లేదు అనుకునే చోట గొడవ పెట్టుకోకుండా ఉంటే తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో అనవసరంగా అది మీకు లాభం కలిగించేదైనా అనవసరంగా వెళ్ళి దాన్ని డిస్ప్యూట్ చేసుకుంటే మాత్రం మీకు ఈ సమయంలో అనవసరమైన తలకాయ నొప్పి నెత్తి మీద వేసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే లాభస్థానంలో గ్రహాల సంచారం జరుగుతుంది కాబట్టి మీకు ఏది ఫేవరు, ఏది మనకి ప్రాఫిట్, దీనివల్ల మనకు లాభమే కలుగుతుందంటే ఇబ్బంది ఏం లేకుండా హాయిగా అలా ఉండటం బెటర్. సో కాబట్టి గ్రహయుద్ధం అనేది చిన్నపాటి అక్కడ కుజబుధుల యొక్క ఇతి జరుగుతూ ఉన్నందువల్ల ఏది బెనిఫిట్, ఏది కాదు, ఏది వివాదాస్పదం చేసుకోకపోవడం మనకి మంచిది అనుకునేవి ఎక్కువ మీరు ఆలోచించుకుని ముందుకెళ్తే ఫైనల్గా మీకు కొంచెం ప్రాఫిట్, గెయిన్, రికగ్నేషన్, గుర్తింపు ఇలాంటివన్నీ కూడా మీకు దక్కే ఆస్కారాలు ఉంటాయి. ఏదైనా శుక్ర బుధుల యొక్క యుతి ఎప్పుడైతే లాభస్థాన సంచారంలో ఉందో వీరికి అటు చతుర్థాధిపతిగా ఇటు పంచమాధిపతిగా తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు బెనిఫిక్ రిజల్ట్స్ అనేవి కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ మనకి కనిపిస్తున్నాయి. అంటే ఈ రాశికి కుంభరాశి వారికి మెయిన్గా మనం చూస్తే కనుక 1000 స్థానంలో రవి యొక్క సంచారం ఒకటి. సప్తమాధిపతి అయిన రవి 1000 స్థానంలోకి వెళ్ళారు. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఖర్చులు ఎలివేషన్గా కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో కానీ 10th from the 10th is the 7th. సో కాబట్టి ప్రొఫెషన్ బాగుండాలంటే 7th హౌస్ కూడా బాగుండాలి. కాబట్టి 7th హౌస్ కొంచెం ఇక్కడ 1000 స్థాన సంచారంలో రవి యొక్క సంచారం ఉండటం వల్ల కొంతవరకు ఇక్కడ ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ విత్ అదర్స్, మీ యొక్క జాబ్ చేసే చోట మీ యొక్క దగ్గర కొలీగ్స్తో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, మ్యారిటల్ లైఫ్, స్పౌజ్ హెల్త్కి సంబంధించి కావచ్చు, ఈ రవి యొక్క సంచారం 1000 స్థాన సంచారంలో ఉండటం వల్ల మాత్రం వ్యాపారం మీద మీరు మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం మాత్రం కుంభరాశి వారికి కనిపిస్తుంది. సో ఎప్పుడైతే సప్తమాధిపతి రవి 1000 స్థానంలోకి వెళ్ళారో సో కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్స్ అండ్ బిజినెస్, మ్యారిటల్ లైఫ్ ఇవి కొంచెం ఇంపాక్ట్ అవుతున్నాయి. కాబట్టి వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ని తీసేయటం కోసం జపాకుసుమ సంకాసం, కాశీపేయం మహజ్జిత్, రవి నవగ్రహ శాంతి మంత్రం, రవి ద్వాదశ నామాలు చదువుకోవటం చాలా మంచిది. సో ఈ రెండు చేయటం వల్ల ముఖ్యంగా రవి 1000 స్థాన సంచారంలో ఉన్న ఇంపాక్టే వీరికి ఎక్కువ కనిపిస్తుంది. సో డియర్ టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ, మనం దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని మన ధర్మానికి, మన సంప్రదాయాలకి సంబంధించి అనుసరించాల్సిన పద్ధతులు, విధానాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నిటినో
ప్రతి ఆదివారం 10ంటికి చేసుకుంటూ ఉన్నాం దిస్ వీక్ స్పెషల్ టాపిక్ అని ఒక స్పెషల్ టాపిక్. సో అదే ఈ ఆదివారం ఈ 21వ తారీఖు 22వ తారీఖు జరగబోతున్న రాములి వారి ప్రాణప్రతిష్ఠ. అంటే అది చిన్న విషయం కాదు. ప్రాణప్రతిష్ఠ అంటే అది 11:30 తర్వాత నుంచి ఒక 85 సెకండ్లు ముందు వరకు శిల్పం. బట్ ఆ ప్రాణప్రతిష్ఠ అయ్యాక రాముడిగా మనం అది జన్మనెత్తడమే. సో అలాంటి ప్రాణప్రతిష్ఠకి సంబంధించిన ముహూర్తం 22వ తారీఖు ఎందుకు పెట్టారు, అసలు దానిలో ఆ ముహూర్తంలో ఉన్న విశిష్టత ఏంటి, దానిలో ఉన్న యోగాలు ఏంటి, ఆ శ్రీరాములు వారి జననానికి సంబంధించి పెట్టిన ముహూర్తానికి సంబంధించి తీసుకున్న ప్రత్యేకమైన పరిస్థితులు గురించి మనం డిస్కస్ చేద్దాం ఆ స్పెషల్ టాపిక్లో. తప్పకుండా 22వ తారీఖు దిస్ వీక్ స్పెషల్ టాపిక్లో మనం 10ంటికి ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి ద్వితీయంలో గురుడు, దశమంలో కుజుడు, దశమంలో బుధుడు, లాభంలో రవి, 4 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి కనిపిస్తుంది. 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమవారాలు వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఇక్కడ మీన రాశి వారికి తృతీయ చతుర్థ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం. అలాగే తృతీయాధిపతి చతుర్థాధిపతి మనం చూస్తే కనుక మేజర్గా శుక్ర బుధులు ఇద్దరు కూడా ఈ రాశి వారికి దశమ స్థానంలో ఉన్నారు, శుక్రుడు అండ్ బుధుడు. సో ఓకే, ఇక్కడ కొంతవరకు ఏంటంటే దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం కూడా పెద్ద, ఈ సమయంలో టగ్ ఆఫ్ వార్ చేద్దామా వద్దా, లేకపోతే ఈ సమయంలో కాంపిటేటివ్గా ఫీల్ అవుదామా వద్దా ఎదుటి వాడితో. సో ఈ టైంలో బ్యాలెన్స్డ్గా ఎవరితో గొడవ లేకుండా ముందుకు వెళ్ళిపోదామా అనే విధంగా శుక్రుడు ఆలోచిస్తుంటాడు. ఇంకో ఒక మొండివాడైన మార్స్ ఫైటింగ్ ప్లానెట్ కుజుడు కూడా అక్కడ ఉన్నాడు కదా. సో లేదు, మనం అలా వదలకూడదు. జాబ్లో అంటే పోటీ ప్రపంచంలో కుజ దోషం అంటాం, కానీ కుజుడు లాంటి వాడు ఉండాలి ఈ పోటీ ప్రపంచంలో. ఎందుకంటే లేకపోతే వాడికంటే మనం ఎలివేషన్గా ఉండాలి, వాడికంటే మనం అంటే దశమ స్థానంలో ఉన్న ఈ కుజుడు మెయిన్గా ఫైటర్ ప్లానెట్. సో మీరేం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళేటట్టు ఆ యొక్క అది మూర్ఖత్వం అనాలా లేకపోతే అమ్మొడితనం అనాలా కుజుడు ఇచ్చేది. సో మరి ఈ పోటీ ప్రపంచంలో అంత మొండితనం లేకపోతే పైకే రాలేదు. సో శుక్రుడేమో బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోదాం, ఎవరితో గొడవలొద్దు, కుజుడేమో లేదు టగ్ ఆఫ్ వార్ చేద్దాం. ఇలా మిక్సప్ రిజల్ట్స్ అనేవి మీ దశమ స్థానంలో ఎక్కువగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి ప్రజెంట్ మీన రాశి వాళ్ళని. సో మంగళ బుధవారాల్లో చూస్తే చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశికి చతుర్థ స్థానంలో జరుగుతుంది. ఆ చతుర్థాధిపతి బుధుడు కూడా దశమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ మీ ఇన్నర్ పీస్ని, మీ మానసిక ప్రశాంతతని వదిలేసి లేదు డెడికేట్ టు జాబ్, డెడికేట్ టు ప్రొవిషన్, డెడికేట్ టు కర్మ, మన ముందున్నవి ఏవైతే ఉన్నాయో వర్క్ టాస్కులు అదే మనకి మెయిన్ అనుకునే విధంగా ముందుకెళ్తారు. ఎందుకంటే యువర్ ఆల్ ప్లానెట్స్ ఇన్ యువర్ 10th హౌస్. సో కాబట్టి ఇక్కడ ప్రొఫెషన్ వైజ్గా 2-3 పనులు మీరే నెత్తి మీద వేసుకుని ముందుకెళ్తుంటారు. సో వారాంతానికి గురు శుక్ర శనివారాలు చూస్తే కనుక ఇక్కడ మనకి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఆపోజిట్ రవి లాభస్థానంలో ఉన్నారు. సో ఈ రాశికి మీన రాశికి మనకి మెయిన్గా చూసుకోవాల్సింది ఒక షష్టాధిపతి రవి లాభస్థానంలో ఉండడం, లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు. ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం. బట్ మెయిన్ ఏంటంటే ఇక్కడ వ్యయ స్థానాధిపతి డైరెక్ట్ ఆస్పెక్ట్ 6th హౌస్ మీద ఉంటాం చాలా వరకు, 6th హౌస్ లాంటి లాభస్థానంలో ఉంటాం. సో ఈ సమయంలో తప్పకుండా డిఫీటింగ్ ఆఫ్ యువర్ ఎనిమీస్ అంటే ఏంటంటే మీకు ప్రాబ్లమాటిక్గా ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మీరు ఓవర్కమ్ చేసే ఆస్కారాలు. సో 6th హౌస్ లాంటి ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్నాడో గెయిన్స్ త్రూ యువర్ ఎనిమీస్, మీ శత్రువుల వల్ల మీరు లాభపడటం, మీ శత్రువులే మీ యొక్క అభివృద్ధికి తోడ్పడటం. సో రుణ రోగ శత్రుస్థానాధిపతి అయిన ఈ యొక్క రవి లాభస్థానంలో ఉంటాం. తప్పకుండా మీ ప్రాబ్లమ్సే తప్పకుండా మీ గెయిన్స్గా మారే ఆస్కారాలు ఉంటాయి. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే మాత్రం వ్యయ స్థానంలో శని యొక్క సంచారం నడుస్తుంది. కొన్నిసార్లు మీకు అంత ప్రాఫిట్ లేకపోయినా కూడా మీరు ఫైట్ చేయాల్సి వస్తుంది. సో మొత్తంగా మీన రాశి వారికి సంబంధించి మనకి ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏలినాటి శనికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం ఒకటే.
దశమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వర్క్ ఫోర్స్లో, వర్క్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో జాబ్ చేసుకునే చోట ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళాల్సింది ఒకటి. సో కాబట్టి ఈ యొక్క కుజుడికి మాత్రం కుజనవగ్ర శాంతి మంత్రం చేసుకోవటం, ఏలినాటి శనికి తప్పకుండా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం, రెండు చాలా మెయిన్గా కీలకంగా మనం చెప్పబడుతుంది. అలాగే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు, సప్తమాధిపతి కూడా దశమ స్థానంలో ఉన్నారు ఈ సమయంలో. సో ఎప్పుడైతే సప్తమాధిపతి దశమ స్థానంలో ఉన్నాడో 10th ఫ్రమ్ ద 10th 7th కాబట్టి ఉద్యోగ వ్యాపార రెండింటికి సంబంధించిన విషయాల్లో డైరెక్షనల్ స్ట్రెంగ్త్ బాగానే ఉంది. సో ఈ మీన రాశి వారికి ఈ యొక్క రెమెడీస్ శనికి కుజుడికి ఇద్దరికి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు అనేవి వీళ్ళకి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.